హలో అండి. ఈ వీడియోలో స్పీడ్ అండ్ లవ్ నెక్స్ట్ పార్ట్ చూద్దాం. ప్రీవియస్ పార్ట్స్‌కి ప్లేలిస్ట్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేశాను. ఫస్ట్ ఆ వీడియోస్ చూసి ఇది ఫాలో అవ్వండి. లేకపోతే కన్‌ఫ్యూజ్ అయిపోతారు. ఛానెల్‌లో ఇలాంటి వీడియోస్ వస్తూనే ఉంటాయి. సో, తప్పకుండా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోవడం అస్సలు మర్చిపోకండి. ఎపిసోడ్ స్టార్టింగ్‌లోనే మన జెన్ వచ్చేసి అప్పుడే స్మోక్ చేద్దామని చెప్పి సిగరెట్ తీస్తూ ఉంటాడనమాట. అప్పుడే అక్కడికి మోమో వచ్చి ఇలా చెప్తుంది. "ఏంటి నువ్వు సిగరెట్ ఎందుకు కాలుస్తున్నావు? ఇది తప్పు తాగకు" అంటే, "నా ఇష్టం" అంటాడు. అయితే నేను కూడా తాగుతానంటే, "ఏంటి అలా మాట్లాడుతున్నావు" అంటే, అయినా కూడా తను సిగరెట్ లైట్ చేయబోతుంటే ఆ లైటర్‌ని కాలుతోటి తను నెట్టేస్తుందనమాట. "ఏంటి నాకు ఫైటింగ్ రాదనుకుంటున్నావా? నేను నేర్చుకున్నానులే నాకు వచ్చు కొంచెం" అన్నట్టు తను చెప్తుంది. "ఏంటి దీన్ని ఫైటింగ్ అంటారా?" అంటే, "నీలాంటి వాళ్ళని డీల్ చేయడానికి ఇది సరిపోతుంది. ఎలాగో మీలాంటి వాళ్ళు అమ్మాయిల్ని హర్ట్ చేయలేరు కదా!" అన్నట్టు అమ్మమ్మ అంటే దానికి జిన్ ఇలా అంటాడనమాట. "నువ్వెలా చెప్పగలవు అది? 2 ఇయర్స్ బ్యాక్ నువ్వు నన్ను చూసుంటే ఈ మాట అనేదానివి కాదు. ఒకవేళ 2 ఇయర్స్ బ్యాక్ నేనయ్యుంటే ఈ పాటికి నిన్ను రివర్‌లో తోసేసేవాడిని." అప్పుడు మోము జిన్ అని చెప్పి పేరు పెట్టి పిలుస్తుందనమాట. "అదేంటి పేరు పెట్టి పిలుస్తున్నావంటే" "అవును. ఇక నుండి నేను పేరు పెట్టే పిలుస్తాను. ఇక నుండి నేను బ్రదర్ అని చెప్పి ఇంకెలాగా పిలవను. నీ ఫుల్ నేమ్ పెట్టే పిలుస్తాను" అని చెప్పేసి అలాగే పిలుస్తూ ఆట పట్టిస్తూ ఉంటుందనమాట. అప్పుడే అక్కడికి సాంగ్లే కారేసుకొనొస్తాడు. సో, సాంగ్లే వచ్చి జిన్ తోటి "ఈరోజు రేసింగ్‌కెళ్ళాలి కదా! కారు నేర్పిస్తా కదా! పద వెళ్దాం" అంటే, ఇంతలో మన మోము ఏమో నేను కూడా వస్తా అన్నట్టు చెప్తుందనమాట. దానికి జిన్ "ఎలాగో నీకొకరు సరిపోతారు కదా! తనొస్తా అంటుంది కదా! తన్నే తీసుకువెళ్ళు" అన్నట్టు తను చెప్తాడు. సాంగ్‌లో ఏమో నాకు రేసింగ్ అంటే చాలా ఇష్టం. నేనొక రేసర్‌నని చెప్పేసి మోమో ముందు చాలా పోజులు కొడుతూ ఉంటాడనమాట. మోమో నేనిప్పుడే వస్తా అని చెప్పేసి లోపలికి వెళ్తుంది తన జాకెట్ తెచ్చుకోవడానికి. అప్పుడే కవర్‌లో ఉన్న కాండోమ్ చూస్తుందనమాట తను. యాక్చువల్లీ అది అనుకోకుండా తను శానిటరీ ప్యాడ్స్ తెచ్చా అప్పుడు ఆ కవర్‌లో ఆ షాప్ ఆవిడ ఏసేస్తుంది ఫ్రీగా. సో, అది అనుకోకుండా తేవడం వల్ల కావాలని తెచ్చాడేమో అని చెప్పేసి మోమో అనుకుంటుందనమాట. అదేంటి ఇలాంటి పని చేశాడని చెప్పేసి తను జాకెట్ తీసుకొని డైరెక్ట్‌గా కార్ దగ్గరికి వెళ్తుంటే సాంగ్‌లో కనిపించడు. సాంగ్‌లో ఎక్కడ అని చెప్పేసి అడిగితే దానికి జిన్ వాష్‌రూమ్‌కి వెళ్ళాడు అన్నట్టు తను చెప్తాడనమాట. ఏం మాట్లాడకుండా సైలెంట్‌గా నిలబడి ఉంటుంది. జిన్‌కి అనుమానం వస్తుంది. ఏంటి తిను అవాయిడ్ చేస్తుందా ఏంటని చెప్పేసి. సో, కార్ కీస్ నా దగ్గరే ఉన్నాయని చెప్తే, సరే అని చెప్పేసి పరిగెత్తుకుంటూ వెళ్లి కార్ కీస్ తీసుకొని కార్ లోపల వెళ్లి కూర్చుంటుందనమాట. జిన్‌తో ఏం మాట్లాడకుండా. ఇంతలో సాంగ్లయ్ వాష్‌రూమ్ నుండొస్తాడు. సో, సాంగ్లయ్‌ని క్వెషన్ చేస్తాడు. అదేంటి ఆహ్, ఎందుకు తను నన్ను అవాయిడ్ చేస్తుంది? ఇంతకు ముందాక బానే ఉంది. సడెన్‌గా నన్ను అవాయిడ్ చేస్తున్నట్టు నాకనిపిస్తుందంటే, నిన్ను అవాయిడ్ చేయకుండా ఎవరుంటారు చెప్పు? అమ్మాయిలతో మంచిగా మాట్లాడడం రాదు. సరే చూడ్డానికి బాగున్నా కూడా నీకు కేరింగ్ చూపించడం ఇవన్నీ చేతవ్వా ఏంటి? ఆఫ్‌కోర్స్ నిన్ను అవాయిడ్ చేయడంలో తప్పేం లేదులే అన్నట్టు సాంగ్‌లో చెప్తూ ఉంటాడనమాట. సరే కానీ ఈవినింగ్ నేనొకరిని మీట్ అవ్వాలి. నువ్వు ఈ ప్రాక్టీస్ అయిన తర్వాత తనని జిన్ హౌస్‌లో వదిలేసేయి వాళ్ళ నాన్నగారి దగ్గర అన్నట్టు చెప్తాడనమాట. దానికి సాంగ్‌లో ఓకే అంటాడు. సో, ఇక సాంగ్‌లో తను కార్‌లో వెళ్తూ ఉంటే తినేమో కార్‌లో దాని గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఎందుకది తీసుకొచ్చాడు నా కోసమేనా? లేకపోతే తనకు ఆల్రెడీ ఒక గర్ల్ ఫ్రెండ్ ఉందా? నేనే మధ్యలో వెళ్లి వాళ్ళని ఇబ్బంది పెడుతున్నానా? అయితే అక్కడి నుండి నేను వెళ్ళిపోవాలి తన లైఫ్‌లో నుండి అని చెప్పేసి ఏవేవో థింక్ చేస్తూ ఉంటుందనమాట. అప్పుడే దారిలో ఒక స్కూల్ కనిపిస్తే, హే స్కూల్ అన్నట్టంటే దానికి సాంగ్‌లే నేను కూడా అక్కడే చదువుకున్నాను. ఆ స్కూల్‌లో చదువుకున్నప్పుడు అందరూ నన్ను చాలా హ్యాండ్సమ్ అని చెప్పేసి అమ్మాయిలందరూ నా చుట్టూ పడుతూ ఉండేవాళ్ళు. బట్ ఒకరొచ్చిన తర్వాత అది జరగలేదు. అదెవరంటే ఆహ్, జిన్నే అన్నట్టు చెప్తాడు. జిన్ వచ్చిన తర్వాత అందరూ నన్నొదిలేసారు. జిన్ చుట్టూ పడ్డారు. జిన్ అసలా నార్మల్‌గా గ్లాసెస్ వైప్ చేస్తూ ఉంటే తన నడుము కనిపిస్తదని చెప్పేసి అందరూ చాలా అమ్మాయిలు తెగ ఎగబడి చూసేవాళ్ళు. ఏముందో అంతలా అన్నట్టు చెప్తూ ఉంటాడనమాట. అప్పుడే తిను గీజర్ క్లీన్ చేసేప్పుడు జిన్ నడుము చూస్తుంది కదా! మొమ్ము అది గుర్తొస్తుందనమాట తనకి. అయినా అందులో ఏముందిలే అన్నట్టు తనంటుంది. అలాగే తనకి గర్ల్ ఫ్రెండ్ ఉందా అన్నట్టు కూడా క్వెషన్ చేస్తుందనమాట. కొన్ని మంత్స్ బ్యాక్ ఒక ఆర్నమెంట్ కొన్నాడు. మేబీ తన గర్ల్ ఫ్రెండ్ కోసమేనేమో నాకు క్లారిటీగా తెలీదు. ఉందని చెప్పేసి నేను అనుకుంటున్నాను అన్నట్టు సాంగ్‌లో చెప్తాడనమాట. ఇక తను ఆలోచిస్తూ ఉంటుంది. నెక్స్ట్ సీన్‌లో బ్రాండీ వచ్చేసి ఒకడిని మీట్ అవ్వాలని చెప్పేసి సాంగ్‌లో అయితే చెప్పాడు కదా! వాళ్ళని మీట్ అవ్వడానికి ఒక ప్లేస్‌కి వెళ్తాడనమాట. ఎదురెదురుగా మీట్ అవ్వకుండా అంటే అతను ఆపోజిట్ చైర్‌లో కూర్చుంటే ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. బ్రాండీ వచ్చి అంటే మన జిన్ ఇలా చెప్తూ ఉంటాడు. అదేంటంటే మీ వాళ్ళలో టాప్ 10లో రావడం కష్టం. సో, మీరిచ్చిన కార్ కూడా సరిపోవట్లేదు. నేనైతే ట్రై చేశాను. ఇంకా దానికి చేంజెస్ చేయాలి. అది మంచిగా రేసింగ్‌లో కార్‌ని యూజ్ చేయాలంటే అన్నట్టు చెప్తూ ఉంటాడు. అంటే ఏంటి ఇప్పుడు నువ్వు గివ్ అప్ ఇస్తున్నావా అంటే 2 మంత్స్ టైమ్ ఉంది కదా! ట్రై చేస్తాను నా వంతు చెప్తానులే చెప్తానులే నేను. చైనాకి రిటర్న్ ఎప్పుడెళ్తున్నారంటే 10 డేస్ ఇక్కడే ఉంటాం తర్వాత వెళ్తాం అన్నట్టు అతను కన్ఫర్మ్ చేస్తాడనమాట. అప్పుడు బ్రాండీ సరే అని చెప్తాడు. నెక్స్ట్ సీన్‌లో మనకి ఆహ్, మోని ఇంకా సాంగ్‌లని చూయిస్తారనమాట. సాంగ్‌లో అక్కడ ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు కదా! ఏంటి ఇంత లేట్ అయింది ఇంక వెళ్ళడం లేదా అన్నట్టు క్వెషన్ చేస్తే హోంవర్క్ ఇచ్చాడు జిన్ నాకు అది చేయాలిప్పుడు అంటే ఏది నాకు వినిపించు అంటే రికార్డింగ్ వినిపిస్తూ ఉంటాడనమాట. ఎలా చేయాలో సంథింగ్ ఏదో చెప్తూ ఉంటాడు. ఇలా రౌండ్స్ తిరగాలని చెప్పేసి. సరే పద చేద్దాం అని చెప్పేసి సాంగ్‌లో కారెక్కుతాడనమాట. కూడా ఎక్కుతుంది. సాంగ్‌లో ఫస్ట్ ట్రై చేసినప్పుడు తను మిస్ అవుతాడు సంథింగ్ ఏదో. అప్పుడు
మనముకి వాళ్ళ నాన్నగారు కూడా ఒక రేసర్ కదా! చిన్నప్పుడు తనకి చెప్తూ ఉండేవాళ్ళనమాట. అవన్నీ గుర్తు చేసుకుంటూ "నువ్వు ఇది మిస్ చేసావు" అని చెప్తూ ఉంటుందనమాట. సెకండ్ ట్రైలో కూడా తను చేయలేకపోతాడు. థర్డ్ ట్రైలో వచ్చేసి మనము "నేను ట్రై చేస్తా" అని చెప్పేసి అంటుంది. "నీ వల్ల అవుతుందా?" అంటే ట్రై చేస్తానని చెప్పేసి మా నాన్నగారు కూడా రేసరే కదా! నాకు కొంచెం వచ్చులే అని చెప్పేసి ట్రై చేయడం స్టార్ట్ చేస్తుందనమాట. కొంచెం బానే చేస్తుందనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇంకొకసారి ట్రై చేస్తా అని చెప్పేసి ఫ్రంట్ గేరేయకుండా బ్యాక్ గేరేసి బ్యాక్‌కి కార్ తీసుకెళ్తుంది. సాంగ్‌లో భయపడిపోయి "వద్దులే నేను బయటుండి చూస్తాను. నువ్వు చేయలే ప్రాక్టీస్" అని చెప్పేసి బయటికి వెళ్లి నించొని చూస్తూ ఉంటాడు. బట్ ఈసారి మాత్రం తను చాలా పర్ఫెక్ట్‌గా చేస్తుందనమాట. సాంగ్‌లయ్ కన్నా. సాంగ్‌లయ్ కూడా షాక్ అవుతాడు. "ఇంత బాగా వచ్చా నీకని" చెప్పేసి. 2, 3 టైమ్స్ షో ఇచ్చి ఎలా చేశానంటే సూపర్‌గా చేశావని చెప్పి అప్పుడే తను బయటకొస్తుందనమాట. అక్కడికి నాన్న కూడా వస్తుంది. తను ఫార్చ్యూన్ టెల్లర్ అని మీకు ఆల్రెడీ చెప్పాను కదా! సో, నాన్న అక్కడికొచ్చేసి వెంటనే నువ్వు కూడా ఇక్కడున్నావా?" అని చెప్పేసి అంటూ ఉంటే, "మీ ఇద్దరు తెలుసా?" అని చెప్పేసి క్వెషన్ చేస్తుందనమాట సాంగ్‌లని. "అవును మేమిద్దరం చిన్నప్పటి నుండి చైల్డ్‌హుడ్ బడ్డీస్" అంటే, "కాదు అతని మాటలేం వినకు. మేము జస్ట్ నైబర్స్ అంతే" అన్నట్టు నాన్న చెప్తుందనమాట. "నీకోసం నేను కార్ డ్రైవింగ్ స్కూల్‌లో రిజిస్టర్ చేశాను. నువ్వు నేర్చుకోవచ్చు. అలాగే అక్కడ హ్యాండ్సమ్ బాయ్స్ లేకపోయినా సరే, ఈరోజు నైట్ నేను ఒక పార్టీకి తీసుకువెళ్తాను. అక్కడ మాత్రం చాలా హ్యాండ్సమ్ బాయ్స్ ఉంటారు. పద తీసుకెళ్తాను" అని చెప్పేసి మోమోని అక్కడి నుండి నాన్న తనతో పాటు తీసుకెళ్ళిపోతుందనమాట. ఆ పార్టీ లిన్ బర్త్‌డే పార్టీ అనమాట. నాన్న వాళ్ళ కజినే లిన్. బట్ లిన్ ఇంకా రాడు. సో, తిను మోమోని లోపలికి తీసుకెళ్ళిపోయి అక్కడ కార్స్ చూపిస్తుంది. 3 మోడల్స్ ఉంటాయి. పర్ఫార్మెన్స్ సూపర్ కార్స్ అని చెప్పేసి, మోడల్ కార్స్ అని చెప్పేసి చెప్తూ ఉంటుందనమాట. నాకు పర్సనల్‌గా సూపర్ కార్స్ అంటే చాలా ఇష్టం అని చెప్పేసి అన్నీ తనకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ నన్ను కొంచెం ఫోటోస్ తీయి అని చెప్పేసి ఫోటోస్ దిగుతూ ఉంటారు. తర్వాతొచ్చేసి మన జిన్నేమో సాంగ్ల దగ్గరికి వెళ్తాడనమాట. "ఏంటి నువ్వు తన్ని, మోమోని అక్కడ వదిలేసావా?" అంటే, "లేదు నాన్న వచ్చి తనని తీసుకెళ్ళిందేదో పార్టీకి. వాళ్ళిద్దరూ ఫ్లైట్‌లో మీట్ అయ్యారంట" అంటే, "అవును" అని చెప్పేసి తిను మోమోకి కాల్ చేస్తూ ఉంటే, మోమో వచ్చేసి కాల్ కట్ చేస్తుందనమాట. ఏంటి తిను కాల్ కట్ చేస్తుందని చెప్పేసి, "సరే నేను వెళ్తానని" చెప్పేసి జిన్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. సో, నాన్న ఏమో కొంతమందిని చూయిస్తూ ఉంటుంది. "చూడు వీళ్ళు హ్యాండ్సమ్‌గా ఉన్నారని" చెప్పేసి. వాళ్ళేమో హ్యాండ్సమ్‌గా ఉన్నారు. "నేను అనుకున్న అబ్బాయి కన్నా వాళ్ళేమంత హ్యాండ్సమ్‌గా లేరు" అంటే, "అవును ఆ రోజు ప్లేన్‌లో ఒక అబ్బాయి గురించి చెప్పావు కదా! అబ్బాయిని మీట్ అయ్యావా? మరేం జరిగిందంటే" "ఆ! మీట్ అయ్యాను. బట్ అన్‌ఫార్చునేట్‌లీ అతను నాకు కాండోమ్ తెచ్చిచ్చాడు" అన్నట్టు తను చెప్తుందనమాట. మేబీ బై మిస్టేక్ తెచ్చుంటాడేమో అంటే నేను కూడా అదే అనుకుంటున్నాను. కావాలని అయితే తీసుకురాలేదు. బట్ అతనికి గర్ల్ ఫ్రెండ్ ఉండే ఛాన్స్ కూడా ఉండుంటుంది కదా! అంటే దానికి నాన్న అవును ఉండే ఛాన్స్ ఉంది అన్నట్టు చెప్తుంది. బట్ సమ్ టైమ్స్ నాకు అతను నన్ను జస్ట్ సిస్టర్‌గా కాకుండా ఇంకా ఎక్కువగా చూసుకుంటే బావుంటుందని చెప్పేసి అనిపిస్తుంది. అంటే అవునా! అయితే నేను చెప్పేది విను. తనకి నిజంగా నీ మీద ఫీలింగ్స్ ఉన్నాయో లేదో తెలుసుకోవడానికి నువ్వు ఒక పని చేయాలి. అదేంటంటే నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నట్టు నువ్వు నటించాలి. ఇక్కడే ఒక హ్యాండ్సమ్ అబ్బాయిని చూసి ఒక ఫోటో పెట్టు. అతను కన్ఫర్మ్‌గా అతనికి నీ మీద ఫీలింగ్స్ ఉంటే కన్ఫర్మ్‌గా రియాక్ట్ అవుతాడు. కోపమొస్తుంది అతనికి జెలసీగా ఫీల్ అవుతాడన్నట్టు నాన్న చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉంటుందనమాట. ఒక అబ్బాయిని చూసిందక్కడ మోమో వచ్చేసి. అతనేం బాగుండడు. వద్దు, వద్దు అతనొద్దు అన్నట్టు తను చెప్తుందనమాట. అప్పుడే మెసేజ్ చేస్తాడు. జిన్ తనకెక్కడున్నావు అని చెప్పేసి మెసేజ్ చేస్తుంటే రిప్లై ఇస్తుంటే, నాన్న ఏంటి అలా రిప్లై ఇవ్వకూడదు ఫాస్ట్‌గా వెయిట్ చేయించాలి. అప్పుడే కదా నీకు తెలుస్తుంది అతని గురించి. అప్పుడే రిప్లై ఇవ్వకు నా మాట విను వెయిట్ చేయించు అతన్ని అన్నట్టు చెప్తుందనమాట. అప్పుడే లిన్ ఎంటర్ అవుతాడు. తన బర్త్‌డే కదా! సో, ఇతనే నా కజిన్. ఇతనే చాలా హ్యాండ్సమ్‌గా ఉంటాడు. ఇతనే నీకు పర్ఫెక్ట్ మ్యాచ్. సో, కన్ఫర్మ్‌గా ఇతన్ని నువ్వు యూజ్ చేసుకోవాలి అన్నట్టు చెప్తూ ఉంటుంది. పైగా నా కజిన్‌కి చైనీస్ చాలా బాగా మాట్లాడతాడు ఫ్లూయెంట్‌గా. చైనీస్ అమ్మాయిలన్నా చాలా ఇష్టం. ఇదే మంచి ఛాన్స్ అని చెప్పేసి ముందుకు తోసేస్తుందనమాట. ముందుకు తోసేస్తే తను లిన్ అలానే తనని చూస్తూ ఉంటాడు. ఇంతలో ఆ గ్యాప్‌లో తినేం చేస్తుందంటే నాన్న వెనక నుండి వాళ్ళిద్దరి ఫోటోస్ తీస్తుందనమాట. ఫోటోస్ తీసి "బ్రదర్ మీరొచ్చారా? ఈరోజు మీ హెయిర్ స్టైల్ సూపర్‌గా ఉంది. ఫోటోస్ కూడా తీసాను అందరికి షేర్ చేస్తాను" అని చెప్పేసి చెప్తూ ఉంటే లిన్ వచ్చేసి తనతో "నా కార్ జోలికైతే నువ్వు రాకు" అన్నట్టు నాన్నతో చెప్తాడనమాట. ఆ మాట చెప్పేసి వెళ్ళిపోతాడు. నాన్న వెంటనే దీనితోటి మోమోతోటి ఈ ఫోటో వెంటనే నువ్వేం చేస్తావంటే అతనికి పంపించేసి 10 సెకండ్స్ తర్వాత రీకాల్ చేసేసేయి. నీ లైవ్ లొకేషన్ కూడా పంపించు. తర్వాత ఏం చేస్తావంటే బై మిస్టేక్ పంపా అన్నట్టు చెప్పు అన్నట్టు కావాలని చేయమని చెప్పి చెప్తుందనమాట. సో, తను కూడా నాన్న చెప్పినట్టే చేస్తుందనమాట. ఆ ఫోటో తను చూస్తాడు జిన్. అలాగే ఆ ఫోటో తను రీకాల్ చేసి బై మిస్టేక్ పంపా అని చెప్పి మెసేజ్ కూడా చూస్తాడనమాట. తిను వెంటనే సాంగ్‌లకి నాన్న నంబర్ నాకు పంపు అని చెప్పేసి టెక్స్ట్ చేస్తాడు. తను పంపుతాడు. సో, లైవ్ లొకేషన్ పెడుతుంది కదా! అక్కడికి స్టార్ట్ అవుతాడనమాట. చేసి మోమో ఉన్న ప్లేస్ ఎక్కడుందో తనకు తెలుస్తుంది కాబట్టి అక్కడికి స్టార్ట్ అయిపోతాడనమాట. ప్యారలెల్‌గా మనకి మోమో ఇంకా ఏం చేస్తున్నారో పార్టీలో చూయిస్తారు. యాక్చువల్లీ నాన్న ఒక ఫార్చ్యూన్ టెల్లర్ కదా! సో, ఒకసారి స్నేకి నుండి తప్పించుకుంటుంది కదా! తనకి జాతకం చెప్పకుండా పారిపోయి వస్తుంది కాబట్టి, వాళ్ళ మనుషులు స్నేకి మనుషులు పార్టీలో తిన కోసం, నాన్న కోసం వెతుకుతూ ఉంటారు. నాన్న అది అబ్జర్వ్ చేసి, వెంటనే వామ్మో! వీళ్ళిక్కడికి కూడా వచ్చేసారా అని చెప్పేసి మోమోతో ఇలా చెప్తుందనమాట. మోమో వీళ్ళు నన్ను పట్టుకుంటారు కన్ఫర్మ్‌గా. వీళ్ళ నుండి నేను తప్పించుకొని ఎలాగోలాగొస్తాను. నువ్వొక పని చెయి అదేంటంటే, లివింగ్ రూమ్‌లో నా కోసం వెయిట్ చేస్తూ ఉండు. నేను 10 మినిట్స్‌లో వీళ్ళ నుండి ఎలాగోలాగా తప్పించుకొని అక్కడికొస్తాను అన్నట్టు
మోమోతో చెప్తుందనమాట. మోమో సరే అని చెప్పేసి లివింగ్ రూమ్‌లో వెళ్లి వెయిట్ చేస్తూ ఉంటుంది తన కోసం. లోపలికి వెళ్ళగానే అక్కడ ఒక ప్యారట్ కనిపిస్తుందనమాట తనకి. సో, పరిగెత్తుకుంటూ అక్కడికి వెళ్ళిపోయి దాంతో ఆడుకుంటూ ఉంటుంది. అప్పుడే యాన్ అబ్జర్వ్ చేసి లోపలికొస్తాడు మోమో దగ్గరికి. మోమో దగ్గరికొచ్చేసి, "నువ్వు బ్రాండీ వుమెన్‌వి కాదని చెప్పి నాకు తెలుసు. బట్ ఆ రోజు అందరూ అబద్ధం చెప్పాడని నాకు క్లియర్‌గా తెలుసు. అందరూ ఎక్కడ ఏమంటారో అని చెప్పేసి" తనకు తెలిసిన నిజాలన్నీ చెప్తూ ఉంటాడనమాట మోమోతో. "నీకేం కావాలి" అన్నట్టు మోమో అంటే, "నీకు బ్రాండీ గురించి ఎక్కువ నిజాలు తెలుసుకోవాలని ఉందా? నాకు చాలా సీక్రెట్స్ తెలుసు" అంటే, "అవేంటి?" అన్నట్టు తను క్వెషన్ చేస్తుందనమాట. చెప్పాలంటే "నువ్వు ఒక పని చేయాలి" అదేంటంటే అని చెప్పేసి అక్కడ వెయిటర్ వెళ్తూ ఉంటే, అక్కడ డ్రింక్స్ తీసుకొని తనకొక గ్లాస్ ఇస్తాడనమాట. "ఇది డ్రింక్ చేస్తేనే నేను చెప్తాను" అన్నట్టుగా. ఇదంతా దూరం నుండి మన లిన్ కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. వీళ్ళిద్దరి కాన్వర్జేషన్ అంతా ఏం జరుగుతుందో అని చెప్పేసి. సో, "నువ్వు డ్రింక్ తాగితేనే నేను నీకు చెప్తా" అన్నట్టు యాన్ చెప్తే, సరే అని చెప్పేసి కొంచెం అంటే లైట్‌గా టేస్ట్ చేస్తుందనమాట. తనకది నచ్చకపోయినా సరే. సరే ఇప్పుడు తాగాను కదా చెప్పు అన్నట్టంటే, ఎందుకు అలా చేయడంటే, స్నేకి వాళ్ళని బతకనివ్వడు కాబట్టి, నిజంగా ఒకవేళ బ్రాండీకి గర్ల్ ఫ్రెండ్ ఉంటే అన్నట్టు, స్నేకి తనని బ్రతకనివ్వదు అన్నట్టు చెప్తాడు. స్నేకి ఎవరు అన్నట్టు క్వెషన్ చేస్తూ ఉంటే, అప్పుడే తనకి కళ్ళు తిరుగుతున్నట్టు అనిపిస్తాయనమాట. అందరూ కొంచెం డిమ్‌గా కనిపిస్తూ ఉంటారు. ఇదంతా అబ్జర్వ్ చేస్తున్న లిన్ వచ్చేసి తన దగ్గరకొస్తూ ఉంటాడు. తను అలా చూస్తూ, లిన్‌ని చూస్తూ పడిపోతూ వెళ్లి లిన్ మీద పడిపోతుందనమాట. లిన్‌కి వెంటనే తన లోపలికి తీసుకెళ్దామని చెప్పేసి అనుకుంటాడు. ఇంకో పక్క వాళ్ళ నాన్న వచ్చేసి వాళ్ళ నుండి తప్పించుకోవడానికి ఆ కార్స్ వెనకాల దాక్కొని చిన్నగా వస్తూ ఉంటే, అప్పుడే జిన్ తనకి కాల్ చేస్తాడనమాట. జిన్ కూడా ఆ పార్టీ లోపలికి ఎంటర్ అయిపోతాడు. ఎంటర్ అయ్యి ముమ్ము కోసం తనకి కాల్ చేస్తాడు. "నువ్వెక్కడున్నావు" అని చెప్పేసి అంటూ ఉంటే, ఇంతలో ఆ మనుషులు నాన్నని చూసి పట్టుకొని "రా మాతో పాటు" అని చెప్పేసి వాళ్ళు అరుస్తూ ఉంటారు. కాల్‌లో అదంతా వినిపిస్తూ ఉంటుందనమాట జిన్‌కి. చుట్టుపక్కల చూస్తాడు. అక్కడ నాన్న కనిపిస్తుంది. వెంటనే పరిగెత్తుకుంటూ అక్కడికి వెళ్తాడనమాట. స్నేక్ ఈ మనుషులు జిన్‌ని ఏం చేయలేరు కదా! ఎందుకంటే స్నేక్ జిన్‌ని ప్రేమిస్తుంది కాబట్టి. "మీరేం చేస్తున్నారిక్కడ" అన్నట్టంటే జిన్ "నీకెందుకు మర్యాదగా అమ్మాయిని వదిలేసి వెళ్ళిపోండి" అన్నట్టు వాళ్ళకి చెప్తారు. వాళ్ళు వెళ్ళే అప్పుడు నాన్నతోటి "ప్లీజ్ కాల్ లిఫ్ట్ చేయండి చేసినప్పుడు" అని చెప్పేసి ఇక బ్రాండీని ఏమనకుండా వెళ్ళిపోతారనమాట వాళ్ళు. లిన్ ఏం చేస్తాడంటే తననెత్తుకొని తీసుకెళ్తూ ఉంటాడనమాట. దారిలో వెయిటర్ తోటి "ఒక గ్లాస్ మిల్క్ తీసుకురండి. తిన నాన్న ఫ్రెండ్ కళ్ళు తిరిగి పడిపోయింది. ఏదో డ్రింక్ తాగినట్టుందని" చెప్పేసి ఒక రూమ్ లోపలికి తీసుకొని తను సోఫా మీద పడుకోబెట్టి బెడ్ షీట్ ఒకటి కప్పేస్తాడనమాట. ఇంతలో అక్కడికి మన జిన్ ఇంకా నాన్న వస్తారనమాట. పరిగెత్తుకుంటూ వెళ్లి నాన్న వచ్చేసి తనని లేపడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది జిన్ కూడా. తనేమో స్పృహలో ఉండదనమాట. ఏమైందని చెప్పేసి వాళ్ళు కంగారు పడుతూ ఉంటారు. నాన్న ఎవరో కావాలని చెప్పేసి ఏదో సెడ్యూస్ చేయడానికి డ్రింక్‌లో ఏదో మత్తుమందు కలిపి ఇచ్చినట్టున్నారు అన్నట్టు నాన్న చెప్తూ ఉంటే, ఇది లిన్ అని చెప్పేసి తననుకోని ఇంత పని చేస్తావా బాస్టర్డ్ అని చెప్పి తిడతాడనమాట. లిన్‌కి అది వినిపించి ఏమన్నావంటే, మళ్ళీ అంటాను ఏముంది అని చెప్పేసి మళ్ళీ జిన్ లిన్‌ని తిడతాడు. లిన్‌కి కోపమొచ్చేసి జిన్‌తో ఫైటింగ్ స్టార్ట్ చేస్తాడనమాట. ఇద్దరు గట్టిగా ఫైట్ చేసుకుంటూ ఉంటారనమాట. మన మోమో చెప్పినా కూడా ఆపండి అని చెప్పినా వాళ్ళు సారీ నాన్న చెప్పినా కూడా వాళ్ళు వినరనమాట. మోమో అప్పుడే తనకేదో కొంచెం లైట్‌గా స్పృహొస్తున్నట్టు చిన్నగా కళ్ళు తెరుస్తూ ఉంటుంది. కళ్ళు తెరవగానే నాన్న అది చూసి, "ఇక ఆపండి మీ కొట్టుకోవడం. మోమో కళ్ళు తెరిచింది వచ్చి చూడండి" అని చెప్పేసంటే, వెంటనే మన క్వీన్ వచ్చేసి జిన్ వచ్చేసి తన దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్తాడనమాట. ఏమైంది అని చెప్పేసంటే, "నాకేం సరిగ్గా గుర్తులేదు. నేనొక కాక్టెయిల్ తాగాను. తర్వాత ఇలా జరిగింది అని చెప్పేసి చెప్తుందనమాట. అప్పుడు జిన్‌కి క్లియర్‌గా అర్థమవుతుంది. అంటే ఇది లిన్ ఏదో చేసిందందువల్ల దీనికి రాలేదని చెప్పేసి. నీకు మెడ దగ్గర ఏదో అయిందని చెప్పేసి చూస్తే అక్కడ అలర్జిటిక్ రియాక్షన్స్ వచ్చుంటాయి. నువ్వు పీచ్ ఏమైనా తిన్నావా అంటే మేబీ ఆ డ్రింక్‌లో ఉండుండొచ్చు. అలానే అనిపించింది నాకు అన్నట్టు తను చెప్తుంది. సో, ఇందులో తనకి క్లియర్‌గా అర్థమవుతుంది. లిన్ తప్పేం లేదని చెప్పేసి అనవసరంగా తనతో ఫైట్ చేశానని చెప్పి. సో, వెంటనే నేను నిన్ను హాస్పిటల్‌కి తీసుకెళ్తా పదా అని చెప్పేసి తను ఇంకా నాన్న కూడా వాళ్ళతో వెళ్తుందనమాట. వెళ్ళి అప్పుడు లిన్ తోటి నీ ఫేవర్ కన్ఫర్మ్‌గా నీకు రిటర్న్ ఇచ్చేస్తాను అన్నట్టు చెప్పేసి వెళ్ళిపోతాడు హాస్పిటల్‌కి తను తీసుకెళ్తాడు. హాస్పిటల్ తీసుకువెళ్ళిన తర్వాత అక్కడ బయట వెయిట్ చేస్తూ ఉంటారనమాట. నాన్న వచ్చేసి ఇలా అడుగుతుంది, "నువ్వు పీచెస్ తింటే నీకు ఎలర్జీ అని చెప్పేసి నీకు గుర్తుందా 10 ఇయర్స్ మీరు కలుసుకోలేదు. బట్ స్టిల్ ఈ 10 ఇయర్స్ తర్వాత కూడా అతనికి క్లియర్‌గా గుర్తుంది. అలాగే అంటే దీన్ని బట్టి నీకేం అర్థమైంది? అతను ఎన్ని ఇయర్స్, ఎన్ని డేస్ నీ గురించి ఆలోచిస్తున్నాడు. సో, అతని మనసులో కొంచెం నీ మీద ఫీలింగ్ ఉందన్నమాట" అని చెప్పేసి నాన్న చెప్తూ ఉంటుందనమాట మోమోకి. తర్వాత వీళ్ళ అపాయింట్‌మెంట్ రాగానే లోపలికి తీసుకెళ్తారు డాక్టర్ కన్సల్టేషన్‌కి. డాక్టర్ చెప్పేదంతా నాన్న వచ్చేసి మోమోకి వాళ్ళు అది థాయిలాండ్ కాబట్టి వాళ్ళ థాయ్ లాంగ్వేజ్‌లో చెప్తూ ఉంటే తిను చైనీస్‌లో కన్వర్ట్ చేస్తూ ఉంటుందనమాట. అదేంటంటే "ఏం లేదు ప్రెజెంట్ అయితే బానే ఉన్నావు. ఈరోజు నైట్ అబ్జర్వేషన్‌లో హాస్పిటల్‌లోనే నువ్వు రెస్ట్ తీసుకోవాలి. పైగా అతనికి న్యూట్రిషన్ కొంచెం తక్కువైంది" అన్నట్టు చెప్తే నాన్న వెంటనే తిన్ని క్వెషన్ చేసిందనమాట జిన్‌ని. "ఏంటి నువ్వు బ్రదర్‌వేనా అసలు తను సరిగ్గా చూసుకోవట్లేదంటే" వెంటనే ఏమో "అతన్నేమనకు నేనే ఈ మధ్య కొంచెం బిజీగా ఉండి పట్టించుకోలేదులే నా హెల్త్ గురించి. నేను చూసుకుంటాను" అన్నట్టు తను చెప్తుందనమాట. సో, నాన్న ఏం చేసిందంటే ఆ రోజు నైట్ "నాకు బ్రదర్ ఉన్నాడు నేను వెళ్లి చూసుకోవాలి. సో, ఈరోజు నైట్ నువ్వే తనతో ఉండు" అని చెప్పేసి కావాలని చెప్తుంది.
ఎందుకంటే వాళ్ళిద్దరికీ టైమ్ ఇద్దామని చెప్పేసి స్పెండ్ చేయడానికి వెళ్ళేప్పుడు ఆల్ ది బెస్ట్ చెప్పి వెళ్తుందనమాట. ఇక నాన్న వెళ్ళిపోగానే తినేమో క్వెషన్ ఇలా అడుగుతుంది. అంటే ఫస్ట్ సారీ చెప్తుందనమాట నిన్ను వరీ చేసినందుకు. తర్వాత అదేంటి ఆ ఫోటో చూసి కూడా ఏమి అడగట్లేదని చెప్పేసి కావాలని తినే టాపిక్ రైజ్ చేస్తుందనమాట. నన్ను కాపాడాడు కదా! అతని పేరు లిన్నేనా అంటే అవునని చెప్తాడు. తను నాకు తెలుసు బాగా హ్యాండ్సమ్‌గా ఉంటాడు. నాన్న కజినే అన్నట్టు తను చెప్తూ ఉంటుంది. అయినా కూడా ఏమి జెలసీగా ఫీల్ అవ్వకపోయేసరికి నీకు క్వెషన్స్ ఏమి లేవా నన్ను అడిగేదానికంటే దానికి క్విన్ ఏమున్నాయి ఏం లేవు అన్నట్టు చెప్తాడనమాట. ఏమన్నా ఉంటే అడుగు అంటే ఏం లేవు అన్నట్టు చెప్తాడు. ఏం లేవా? అయ్యో! నేనేదో ఎక్స్‌పెక్ట్ చేశానని చెప్తాననుకుంటుంది. నీకు తినడానికేమన్నా కావాలా? ఆపిల్స్ తీసుకురమ్మంటావా? అంటే నాకేం అవసరం లేదు. నాకేమి ఇప్పుడు ఆకలి లేదు. నాకేం వద్దు అన్నట్టు చెప్తుందనమాట. అయినా నేను సాంగ్‌లకి చెప్పానులే నీకు ఫుడ్ తీసుకురమ్మని చెప్పేసని చెప్పి బయటికి వెళ్తూ ఉంటే, "ఎక్కడికి వెళ్తున్నావు? నాది ఫస్ట్ టైమ్ నేను హాస్పిటలైజ్ అవ్వడం. నాకు భయంగా ఉంది" అన్నట్టు చెప్తే, సరే అని చెప్పేసి తను పక్కనే కూర్చొని నైటంతా నీతోనే స్టే చేస్తాలే అన్నట్టు చెప్తాడనమాట. అప్పుడు "నువ్వు ఔట్ ఆఫ్ టౌన్ వెళ్ళావని చెప్పి సాంగ్‌లో చెప్పాడు. ఎవరినో మీట్ అవ్వడానికి నిజమేనా?" అంటే అవునని చెప్తాడనమాట. "ఒక అమ్మాయిని మీట్ అవ్వడానికి వెళ్ళావా?" అంటే ఎందుకలా అడుగుతున్నావు అని జిన్ క్వెషన్ చేస్తే, అంటే "ఏం లేదు. నువ్వు ఈరోజు నాతో నైటంతా ఉంటే మేబీ ఎవరన్నా హర్ట్ అవ్వచ్చేమో, ఫీల్ అవ్వచ్చేమో. అందుకే ముందు జాగ్రత్త అడుగుతున్నాను" అన్నట్టు చెప్తుందనమాట. ఇండైరెక్ట్‌గా లవర్ ఉందో లేదో తెలుసుకోవడానికి. దానికి జిన్నొచ్చి "ఎవరు లేరు. నేను అబ్బాయిని మీట్ అవ్వడానికే వెళ్ళాను. పైగా హర్ట్ అవ్వడానికి కూడా ఎవరు లేరు. అయితే గీతే నువ్వే అవ్వాలి" అన్నట్టు తను చెప్తుంది. నేనైతే హర్ట్ అవ్వలేదు. హ్యాపీగానే ఉన్నాను. నాకిప్పుడు ఏదైనా తినాలనుంది అన్నట్టు చెప్తుందనమాట. గర్ల్ ఫ్రెండ్ లేదని కన్ఫర్మ్ చేసుకుంది కాబట్టి. యాపిల్ తినాలనుందంటే అక్కడ పక్కనే ప్లేట్‌లో ఉండేసరికి నేను లేచి యాపిల్ తీద్దామని చెప్పేసి కొంచెం దగ్గరగా వెళ్తాడనమాట. అప్పుడే సాంగ్లే డోర్ తీస్తాడు. సాంగ్లే కిస్ చేసుకుంటున్నారేమో అని చెప్పేసి అనుకుంటాడు. ఏం చేస్తున్నారు మీరని చెప్పేసి వెంటనే చూస్తే, "ఏం లేదులే అక్కడేం జరగలేదన్నట్టు" జిన్ చెప్తాడనమాట. ఇంత అర్ధరాత్రి నన్ను ఫోను చేసి ఇవన్నీ తీసుకురమ్మని చెప్పావు. మోమో కాబట్టి నేను తీసుకొచ్చానని చెప్పేసి, మోమో నువ్వు పీచెస్‌కి అలర్జిటిక్కా? నాకస్సలు తెలీదని చెప్పేసి మాట్లాడుతూ ఉంటాడనమాట. ఇంక ఆపుతావా నీ సోది మాటలు అన్నట్టు క్విన్ అంటాడు. నువ్వు ముందు తనని డిస్టర్బ్ చేయకుండా బయటికి రా అని చెప్పేసి సాంగ్‌లని బయటికి తీసుకువెళ్తాడనమాట. బయటికి తీసుకువెళ్ళిన తర్వాత సాంగ్‌లో ఇలా క్వెషన్ చేస్తాడు. "నువ్విందాక ఏం చేస్తున్నావు నేనొచ్చే టైంలో" అంటే, "నేనా? నేనేం చేయట్లేదు" అన్నట్టు చెప్తాడు. "అవునా? ఏం చేయట్లేదా?" అంటే, "నేనేం చేయట్లేదు. జస్ట్ ఈ యాపిల్ తీస్తున్నాను అంతే. నువ్వేదేదో ఊహించుకోకు" అన్నట్టు క్లియర్‌గా చెప్తాడనమాట. అవును. ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను. నీకు గర్ల్ ఫ్రెండ్ ఉందా? లేదా? అని చెప్పేసి మోమో నన్ను క్వెషన్ చేస్తే ఉందనే చెప్పాను. బట్ అఫీషియల్‌గా కన్ఫర్మ్ అవ్వలేదన్నట్టు చెప్పానంటే, "నీకు పిచ్చి పట్టిందా? నాకు గర్ల్ ఫ్రెండ్ లేదు కదా! ఎందుకలా చెప్పావంటే, ఊరికే ఇలా చెప్పాను" అన్నట్టు చెప్తాడనమాట. "నువ్వెళ్ళిపో ఇక్కడి నుండి" అని చెప్పేసి సాంగ్‌లని పంపించేసి తను లోపలికి వెళ్తాడు. లోపలికి వెళ్ళిన తర్వాత "నీకింకా యాపిల్ కావాలా?" అంటే, "ఆ! కావాలంటే" పీల్ చేసి తనకిస్తాడనమాట. తను యాపిల్ తింటూ ఉన్నప్పుడు ఇలా చెప్తాడు. సాంగ్‌లో చెప్పాడు, "నాకు గర్ల్ ఫ్రెండ్ ఉందని నీతో చెప్పాడంట కదా! నాకు గర్ల్ ఫ్రెండ్ లేదు. నువ్వేం వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. ప్రెజెంట్ రిలేషన్‌షిప్‌లోకి వెళ్ళే ఇంట్రెస్ట్ కూడా నాకు లేదు. సిన్స్ నువ్విక్కడున్నావు కాబట్టి నువ్వు ఆ ఇంట్లో అన్నా ఉండొచ్చు, మీ నాన్నగారు వాళ్ళ ఇంట్లో. మా ఇల్లు కూడా నీకు హోమే నువ్వెక్కడైనా ఉండొచ్చు" అని చెప్పేసి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాడు, చెప్తాడు తనకి. అలాగే నాతో ఉన్నప్పుడు నిన్నెవరు బుల్లి చేయడానికి నేను అలో చేయను అన్నట్టు కూడా చెప్తాడనమాట. తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అప్పుడే నర్స్ రౌండ్స్‌కొచ్చేసి వాళ్ళ దగ్గర సైన్ తీసుకుంటుందనమాట. నర్స్ వెళ్ళిపోగానే నేను బయట పడుకొనుంటాను బెంచ్ మీద. నీకేమైనా కావాలంటే నన్ను పిలువు అంటే తను ఓకే అని చెప్తుంది. ఇంకో పక్క మన నాన్న ఎక్కడికి వెళ్తుందంటే, తన బ్రదర్ లిన్ దగ్గరికి వెళ్తుందనమాట. లిన్ దగ్గరికి వెళ్ళిపోయి, ఏంటో ఇలా జరిగిందని చెప్పేసి అంటూ ఉంటుంది. తనకి పీచెస్ అంటే అలర్జీ అంట. అందుకే అలా జరిగిందని చెప్పేసి డాక్టర్ చెప్పింది. ఇప్పుడు తను బానే ఉందని చెప్పేసి లిన్‌కి చెప్తూ ఉంటే, అయినా తను నీకెలా తెలుసంటే, ప్లేన్‌లో కలిసింది. చాలా మంచి అమ్మాయి. అందుకే రీసెంట్‌గానే మీట్ అయింది కాబట్టి, నా ఫ్రెండ్స్ లిస్ట్ నీకు తెలీదు కదా! అందుకే నీకు పరిచయం చేయలేదన్నట్టు తను చెప్తుంది. నువ్వు నాకొకటి చెప్పాలి మర్చిపోతున్నావంటే, ఐయామ్ సో సారీ. ఇలా జరగడం తప్పే అన్నట్టు చెప్తే, అది కాదు ఈరోజు నా బర్త్‌డే అన్నట్టు లిన్ చెప్తాడు. మర్చిపోయాను హ్యాపీ బర్త్‌డే అని చెప్పేసి సాంగ్ పాడుతుందనమాట తను. ఆ రోజు నైట్ మోమో వాళ్ళ నాన్నగారికి కూడా మెసేజ్ చేస్తాడనమాట. తనిలా పీచెస్ వల్ల అలర్జిటిక్ కదా! హాస్పిటల్‌లో జాయిన్ అయిందని చెప్పేసి. సో, వెంటనే తన వైఫ్ కూడా మనం హాస్పిటల్‌కి వెళ్ళాలా ఇప్పుడంటే, అవసరం లేదు జిన్ ఉన్నాడు కదా! సరిపోతుందిలే అన్నట్టు చెప్తాడు. నెక్స్ట్ డే మార్నింగ్ హాస్పిటల్‌లో నుండి డిశ్చార్జ్ అవుతుంది. కార్‌లో ఇక వాళ్ళ నాన్నగారు వాళ్ళ ఇంటికి తీసుకెళ్తూ ఉంటే, "నైట్ నువ్వు అన్నావు కదా! నీది కూడా నా హోమే అని చెప్పేసి, నీ ప్లేస్‌లోనే నేనుంటాను" అంటే, "లేదు నువ్వు క్విన్ ప్లేస్‌లోనే ఉండాలి" అన్నట్టు చెప్తాడనమాట. అంటే వాళ్ళ నాన్నగారి ప్లేస్‌లో. "నువ్వేంటి నైట్ ఒకలా మాట్లాడుతావు, మార్నింగ్ ఒకలా మాట్లాడుతావు" అని చెప్పేసి ఇలా చెప్తూ ఉంటుంది.
ఇప్పుడు అక్కడికి వెళ్తే ఆమె మా అమ్మ కాదు, ఇంకొక అమ్మాయి చిన్న అమ్మాయి. అమ్మాయి నన్ను చూసుకోలేదు. మా అమ్మ నన్ను పట్టించుకోదు. మా నాన్నగారేమో నైట్ డ్రింక్ చేస్తారు. నన్ను పట్టించుకోరు. అలాగే నేను న్యూట్రిషన్ అయ్యానని తెలిసి ఇంకా బాధపడతారు. నన్ను పట్టించుకునే వాళ్ళే లేరు ఆ ఇంట్లో అని చెప్పేసి ఇలా చెప్తూ ఉంటుందనమాట. అక్కడికి వెళ్తే నన్ను ఎవరు పట్టించుకోరు. నేను ఇంకా అన్‌హెల్తీ అవుతాను. నాకింకా ప్రాబ్లమ్స్ అయ్యి మళ్ళీ హాస్పిటల్ పాలవుతానని చెప్పి ఇలా మాట్లాడుతూ ఉంటుంది కావాలని చెప్పి. ఎందుకంటే క్విన్ తనని తన ప్లేస్‌కి తీసుకువెళ్ళాలని చెప్పేసి. సో, క్విన్ ఇదంతా విని అది కూడా నిజమే కదా! అని చెప్పేసి ఇక ఫైనల్లీ తన ప్లేస్‌కే మళ్ళీ రిటర్న్ తను తీసుకువెళ్తాడనమాట మోమోని. మోమో ఇక చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి కార్తిక్ గాని నేను డ్రెస్ చేంజ్ చేసుకోవాలి. ఫస్ట్ నేను వెళ్తాను లోపలికి రావద్దని చెప్పేసి తను లోపలికి వెళ్తుందనమాట. అలా ఆ కీ చైన్ కోసం ఏదైతే సాంగ్‌లో చెప్పాడో దానికోసం సెర్చ్ చేస్తూ ఉంటుందనమాట. ఎక్కడ దొరకదు. సరే అని చెప్పేసి ఇక డ్రెస్ చేంజ్ చేసుకుంటాను లోపలికి వెళ్ళింది కదా! డ్రెస్ చేంజ్ చేసుకుంటూ ఉంటుంది. ఎంతసేపు వస్తావు అని చెప్పి బయట నుండి జిన్ అరుస్తాడనమాట. వస్తున్నా అని చెప్పేసి వెంటనే ఫాస్ట్‌గా డ్రెస్ చేంజ్ చేసుకొని బయటికి వెళ్తుంది. తను వెళ్ళగానే తన కోసం మిల్క్ ఇంకా ఎగ్స్ ఇవన్నీ పెడతారనమాట. నేను ఎగ్స్ తినను అంటే, "సరే మరి నువ్వు తినవు కదా! వెళ్ళైతే మీ నాన్నగారి ప్లేస్‌లోనే ఉండు. ఇక్కడ నువ్వు వద్దులే" అన్నట్టు చెప్తాడు. "ఏంటి ప్రతిదానికి అలా అంటావు?" "సరే తింటానులే" అని చెప్పి కూర్చొని ఇక తింటూ ఉంటుందనమాట. అలాగే వెజ్జీస్ కూడా ఇస్తాడు తనకి. నాకివన్నీ వద్దు అని చెప్తే, "నువ్వు తినాల్సిందే. అసలే నువ్వు మాల్ న్యూట్రిషన్ అయింది నీకు. అందరూ ఏమనుకుంటారు నీ గురించి? నేను నీకేం పెట్టట్లేదు అనుకుంటారు. నువ్వు తినాల్సిందే" అని చెప్పేసి బలవంతం చేస్తాడనమాట. లేకపోతే మీ నాన్నగారి ప్లేస్‌లోనే ఉండు అని చెప్పేసి అంటాడు. సరే తింటాను బాబు అని చెప్పేసి ఇక తినడం స్టార్ట్ చేస్తుందనమాట. నెక్స్ట్ సీన్‌లో లిన్ ఏం చేస్తాడంటే స్నేకీ ప్లేస్‌కి వెళ్తాడనమాట. వాళ్ళ ఆహ్, టీమ్ తోటి ఫైట్ చేస్తాడు. ఎందుకంటే వాళ్ళు తన సిస్టర్ ఉంది కదా! నానాని వాళ్ళ పార్టీలో తీసుకువెళ్దామని చెప్పి చూసారు కదా! అందుకే అక్కడికి వెళ్ళిపోయి అసల మీరేం చేద్దాం అనుకుంటున్నారు? ఎందుకు నా సిస్టర్‌ని కిడ్నాప్ చేద్దాం అనుకుంటున్నారు? అన్నట్టు స్నేకిని క్వెషన్ చేస్తాడనమాట. లేదు లేదు మీరు తప్పుగా అపార్థం చేసుకున్నారు. మా టీమ్ అందుకు రాలేదన్నట్టు తను చెప్తుందనమాట. మరెందుకొచ్చారో వాళ్ళే చెప్పండి నాకు అంటే, మేము జస్ట్ తనతో సెటిల్ చేసుకోవడానికొచ్చాం అంతే. కిడ్నాపింగ్ కాదు అంటే, అవునా! నేను కూడా అందుకే వచ్చాను అని చెప్పేసి స్నేకీకి ఇలా వార్నింగ్ ఇస్తాడు. తను ఫ్రెండ్‌షిప్ మీతో చేయాలనుకుంటే చేస్తుంది, లేకపోతే లేదు. తన్ని మాత్రం ఫోర్స్ చేస్తే నేను అస్సలు ఊరుకోను ఈసారి అన్నట్టు క్లియర్‌గా వార్నింగ్ ఇచ్చేసి వెళ్ళిపోతాడు. మన మోము ఏమో అక్కడే ఇక స్టడీస్ కంటిన్యూ చేద్దాం థాయిలాండ్‌లోనే, ఆ సిటీలోనే అని చెప్పేసి అనుకుంటుందనమాట. సో, నాన్న చదివే కాలేజ్‌కి వెళ్ళి తను అక్కడ నాన్న రాగానే చెప్తూ ఉంటుంది. నేనిక్కడే చదువుదామని చెప్పి ఫిక్స్ అయిపోయాను. బట్ దానికన్నా ముందు లాంగ్వేజ్ బ్యారియర్ ఉంది కాబట్టి, లాంగ్వేజ్ ట్రైనింగ్ కోర్స్ నేనేదైనా జాయిన్ అవ్వాలి అన్నట్టు తను చెప్తే, ఓహ్! పర్ఫెక్ట్ అసల మా ఫ్యామిలీ కూడా ఒక కోచింగ్ సెంటర్‌ని రన్ చేస్తుంది. నేను అక్కడే నిన్ను ఎన్రోల్ చేయిస్తాను. పద నేను నిన్ను తీసుకువెళ్తా అని చెప్పేసి అక్కడికి తీసుకెళ్ళి, అక్కడ తనను కూడా లాంగ్వేజ్ కోర్స్‌లో ఎన్రోల్ చేయిస్తుందనమాట. అదయిన తర్వాత బయటకొచ్చి ఇద్దరు కాసేపు మాట్లాడుకుంటూ ఉంటారు. మన జిన్ ఏమో ఒక ప్లేస్‌కి వెళ్తాడనమాట. తను మళ్ళీ ఒకరిని మీట్ అవ్వడానికి. సో, సీక్రెట్‌గా మీట్ అవ్వడానికి. ఆయనేం చెప్తూ ఉంటాడంటే, "రేస్ దగ్గరకొస్తుంది. నువ్వు ఆ కార్ పార్ట్స్ ఫైండ్ ఔట్ చేసావా?" అన్నట్టు అడిగితే, "నాకైతే దొరకలేదు" అన్నట్టు అతను చెప్తాడు. జిన్ ఏమో ఆహ్, "ఏమో మరి ఇక నేను చూస్తాను ఏం చేయొచ్చు" అన్నట్టు చెప్తే, "నువ్వెలా అయినా సరే టాప్ 10లో ఆ రేస్‌లో రావాలి" అన్నట్టు అతను చెప్తూ ఉంటాడనమాట. జిన్ సరే నేను ట్రై చేస్తా అన్నట్టు చెప్తాడు. ఆ రోజు నైటే నాన్న తన్ని జిన్ ఉండే ప్లేస్‌కి తీసుకెళ్తే గేట్స్ క్లోజ్ చేసుంటాయనమాట. సో, మోమో కావాలని ఇలా చేశాడని చెప్పేసి అనుకుంటుంది. బట్ జిన్ అక్కడ లేడు కదా! అందుకని క్లోజ్ చేస్తాడనమాట. మోమో తను రాకుండా ఉండాలి. తను వాళ్ళ ఫాదర్ వాళ్ళ ఇంట్లోనే ఉండాలని చెప్పి కావాలని ఇలా చేశాడని చెప్పి అనుకుంటుంది. సో, నాన్నని నా ప్లేస్‌కొస్తావా? మరి మా ఇంటికొస్తావా? అంటే లేదు. మా నాన్నగారు వాళ్ళ ప్లేస్‌కి వెళ్దాం అని చెప్పి అక్కడ డ్రాప్ చేయమని చెప్తుందనమాట. డ్రాప్ చేసి నాన్న వెళ్ళిపోతుంది. పైకి వెళ్లి చూస్తే హౌస్ లాక్ చేసుంటుంది. అదేంటి ఎవరు లేరని చెప్పి ఇక బాధగా కిందకి నడుచుకుంటూ వస్తూ ఉంటుంది. తను వెళ్తూ ఉంటే అనుకోకుండా ఒక చేయి తొక్కుతుందనమాట. అక్కడ డస్ట్‌బిన్ దగ్గర ఎవరో పడిపోయి ఉంటారు. తీరా చూస్తే ఎవరో కాదు వాళ్ళ నాన్నగారనమాట. "మీరేం చేస్తున్నారు ఇక్కడ? ఇక్కడెందుకు పడుకున్నారంటే" "లోపల ఏం పని చేయట్లేదు. ఎలక్ట్రిసిటీ, ఎయిర్ కండిషనర్. సో, ఇక్కడే హాయిగా ఉంది" అన్నట్టు చెప్తూ ఉంటాడు. "అయ్యో! అలా కాదు పదండి వెళ్దాం" అంటే, "నేను రాను ఇక్కడే పడుకుంటా" అని చెప్పి చెప్తూ ఉంటాడనమాట. తనకేం చేయాలో అర్థం కాక వెంటనే వాళ్ళ ఆంటీకి కాల్ చేసిందనమాట. "ఏంటి నువ్వు నైట్ ఇంట్లో ఉందాం అనుకున్నావా? కీ వచ్చేసి ఆ ఫ్లవర్ పాట్ కిందే పెట్టాను లోపలికి వెళ్లి తీసుకో" అన్నట్టు చెప్తే, "లేదు మా నాన్నగారు ఇక్కడ ఇలా పడిపోయారంటే ఆయన్నొదిలేసేయి ఆయనెప్పుడు అంతేలే కొత్తేం కాదు మాకు అన్నట్టు చెప్పి, నువ్వైతే వెళ్ళు అని చెప్పి వాళ్ళ అమ్మగారు ఆ మాట చెప్పి కాల్ కట్ చేస్తారు. దీనికేం చేయాలో అర్థం కాక షాప్‌కి వెళ్లి ఒక బెడ్‌షీట్ ఇంకా మస్కిటో స్ప్రే తీసుకొస్తుందనమాట. అక్కడ బెడ్‌షీట్ వేసి వాళ్ళ నాన్నగారికి మస్కిటో స్ప్రే కొడుతూ ఉంటే అప్పుడే అక్కడికి జిన్నొస్తాడు. "ఏం చేస్తున్నావు ఇక్కడే పడుకుంటావేంటి నైట్" అంటే, "మరి నన్నేం చేయమంటావు? నాన్నగారేమో ఇక్కడున్నారు. నేను నిన్ను తీసుకెళ్ళలేను. ఏం చేయాలి ఇప్పుడు నేను" అన్నట్టు చెప్తూ ఉంటుందనమాట. సో, తనే ఇక వాళ్ళ నాన్నగారిని తీసుకెళ్తూ ఉంటాడనమాట. ఇంటి లోపలికి తీసుకెళ్ళి అక్కడ ఫైనల్లీ అక్కడ సోఫాలో పడుకోబెడతారు. సో, అక్కడ పవర్ కూడా లేదు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. అంటే కజిన్‌నే నేనేదో ఒకటి చేస్తాలే అన్నట్టు అంటాడు. అయినా మా నాన్నగారు ఎందుకిలా చేంజ్ అయ్యారంటే, "లేచాక నువ్వే అడుగు మరి ఏం చెప్తారో చూడు" అన్నట్టు చెప్తాడనమాట. జిన్నే ఇక పవర్ అంతా సెట్ చేసి ఫైనల్‌గా ఇంట్లో పవర్ వచ్చేలా చేస్తాడు. అదంతా ఫిక్స్ చేసి.
ఇక వెంటనే జిన్ ఏం చేస్తాడంటే, "మీరు చాలా స్మెల్లీగా ఉన్నారు. వెళ్లి ఫస్ట్ బాత్ చేసి రండి" అని చెప్పేసి వాళ్ళ నాన్నగారిని బాత్రూమ్‌లోకి వెళ్ళమని చెప్తాడనమాట. సో, వాళ్ళ నాన్నగారు బాత్ చేయడానికి వెళ్తారు. జిన్ ఇలా చెప్తాడు, "నువ్వు కొన్ని డేస్ ఇక్కడే ఉండు. నేను నైట్ వెళ్తున్నాను వేరే ప్లేస్‌కి. అక్కడ కార్ డ్రైవింగ్‌కి వెళ్తున్నాను" అన్నట్టు చెప్తాడనమాట. అలాగే కొన్ని పార్ట్స్ నాకు కావాలి. అందుకే ముందే వెళ్తున్నాను అన్నట్టు చెప్తాడు. నేనిక్కడే ఉండి చదువుకుందాం అని చెప్పేసి అనుకుంటున్నాను. అలాగే లాంగ్వేజ్ కోర్స్ కూడా నేను జాయిన్ అయ్యాను నాన్న హెల్ప్ తోటి. సో, హైర్ స్టడీస్ కూడా ఇక్కడే చేస్తాను అన్నట్టు తను చెప్తుందనమాట. నువ్వేమనుకున్నావంటే తను లోపల లోపల హ్యాపీగా ఉన్న పైకి మాత్రం కెనడాలో చేయడమే బెస్ట్ కదా! మీ మామ్ తోటంటే, లేదు నాకిక్కడే కంఫర్టబుల్‌గా ఉంది. నేనిక్కడే చేస్తానన్నట్టు చెప్తుందనమాట. సరే మరి ఇక నీ ఇష్టం నాకు లేట్ అవుతుంది నేను వెళ్తానని చెప్పేసి వెళ్ళి అప్పుడు వెళ్తూ ఉంటే దీన్ని ఆపేసి మోమో ఏం చెప్తుందంటే, "నువ్వు వెళ్ళిపోతే మరి నాకెవరు కుక్ చేసి పెడతారు? నాకు హెల్త్ బాలేదు కదా!" అంటే, "మీ నాన్నగారు చాలా బాగా కుక్ చేస్తారు. మీ నాన్నగారిని అడుగు చేసి పెడతారులే" అన్నట్టు చెప్తాడనమాట. అలాగే వెళ్ళే ముందు అక్కడ మనీ పెట్టేసి వెళ్ళిపోతాడు. మనీ చూసుకొని నాకు కావాల్సింది ఇది కాదు నువ్వు అని చెప్పి నీకెప్పుడు అర్థమవుతుందో ఏంటో అని చెప్పి మనసులో అనుకుంటుందనమాట. కిందకు వెళ్ళి తను కారు తీసి అప్పుడు పైకి చూస్తే పైన మోమో తనని చూస్తూ ఉంటుందనమాట. చెప్పేసి ఇక వెళ్ళిపోతాడు. సో, మోమో లోపలికి వెళ్ళగానే వాళ్ళ నాన్నగారు స్నానం చేసొస్తే, "మీ నుండి నాకొక హెల్ప్ కావాలని" చెప్పేసి ఏం చేస్తుందంటే, వాళ్ళ అమ్మగారికి కాల్ చేసి, "నేనిక్కడే చదువుకోవాలనుకుంటున్నాను. నాన్నగారు కూడా ఒప్పుకున్నారని" చెప్పేసి వాళ్ళ నాన్నగారితో కూడా మాట్లాడిస్తుందనమాట. ముందే చెప్తుంది, "మీరు ఒప్పుకున్నట్టే చెప్పండి" అని చెప్పేసి. ఆ డైలాగ్ అలాగే చెప్తారు వాళ్ళ నాన్నగారు. సో, మరి జిన్ గురించి ఏంటంటే, "అతని గురించి నాకు తెలీదు. నన్నడగొద్దు. నేను పెట్టేస్తున్నాను" అని చెప్పేసి పెట్టేస్తుంది. వాళ్ళ అమ్మగారికి ఇన్ఫార్మ్ చేసేసిందనమాట. తనిక థాయిలాండ్‌లోనే చదువుకుంటుందని చెప్పేసి. అలాగే అదయిన తర్వాత వాళ్ళ నాన్నగారితో నాకు ఆకలేస్తుందని చెప్తే, వాళ్ళ నాన్నగారు తన కోసం నూడిల్స్ ప్రిపేర్ చేసి ఇస్తాడనమాట. అది తినగానే తను చాలా సర్ప్రైజ్ అవుతుంది. "మీరు నిజంగా చాలా చేశారు. జిన్ అంటే ఏమో అనుకున్నాను కానీ, మీరు సూపర్‌గా కుక్ చేస్తున్నారన్నట్టు" చెప్తుందనమాట. చాలా హ్యాపీగా అవి కంప్లీట్ చేస్తుంది. జిన్ వచ్చేసి ఆ కార్ పార్ట్స్ కోసం వేరే సిటీకి వెళ్ళాడు కదా! సో, అవి అక్కడ ట్రై చేస్తే అక్కడ కూడా దొరకవనమాట. "మీరు చెప్పినవి దొరికే ఛాన్సే లేదు ఆ మోడల్" అని చెప్పేసి చెప్తారు. "మీరే అవి చేసుకోవడం బెస్ట్ ఇలా వెతకడం కన్నా" అన్నట్టు వాళ్ళు సజెస్ట్ చేస్తారనమాట. సో, ఆ రోజు నైటే ఆ రేస్ స్టార్ట్ అవుతుందనమాట. మనకి డైరెక్ట్‌గా రేస్ జరుగుతున్నట్టు చూపిస్తారు. ఏ రేస్ కోసమైతే మన జిన్ వెయిట్ చేస్తున్నాడో, ఆ కార్ పార్ట్స్ ఇవన్నీ ఫైండ్ ఔట్ చేస్తున్నాడో, టాప్ 10 రావడానికి ప్రయత్నిస్తున్నాడో, ఆ రేసే స్టార్ట్ అవుతుంది. సో, ఆ రేస్‌లో అందరూ పార్టిసిపేట్ చేస్తారు. స్టార్ట్ అవుతుంది రేస్ పోటాపోటీగా జరుగుతూ ఉంటుంది. దారిలో కొంతమంది ఏం చేస్తారంటే వాటర్ పోయడం, ఇలా కార్ స్లిప్ అవ్వడానికి, టైర్ స్లిప్ అయ్యి వాళ్ళు స్లిప్ అయ్యి పడిపోవడానికి, అంటే రేస్‌లో వెనక పడిపోవడానికి, ఇలాంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారనమాట. అన్ని ప్రయత్నాలు దాటుకొని ఫైనల్లీ జస్ట్ 2 సెకండ్స్ గ్యాప్ తోటి మన హీరో జెన్నే విన్ అవుతారనమాట. తను టాప్ 10 లోపలికి ఎంటర్ అయిపోతాడు. సో, తను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఫైనల్లీ ఎప్పుడు తను మీట్ అయ్యి అడుగుతూ ఉంటాడు కదా! టాప్ 10లో రావాలని చెప్పేసి. అతనికి కాల్ చేసి చెప్తాడు. మీరన్నట్టే నేను టాప్ 10లో వచ్చానని చెప్పి. ఇంకో పక్క నాన్న ఏం చేస్తుందంటే, లిన్‌ది కార్ షోరూమ్‌కి తీసుకొస్తుందనమాట. అంటే షోరూమ్ కాదు, తనకి కార్స్ అంటే చాలా ఇష్టం. సో, అన్ని మోడల్స్ కొనుక్కొని ఒక ప్లేస్‌లో పెడతాడు. ఆ ప్లేస్‌కి మన మోమోని లిన్ తీసుకొస్తుంది. నాన్న తీసుకొస్తుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత మోమో అన్ని ఫోటోస్ తీసుకుంటూ ఉంటుందనమాట. చాలా బాగున్నాయి ఈ మోడల్, ఈ మోడల్ అని చెప్పేసి. సీసీ కెమెరాలో నుండి వీళ్ళిద్దరు వచ్చారని చెప్పేసి లిన్ అబ్జర్వ్ చేసి, ఏం చేస్తాడంటే, వెంటనే ఫస్ట్ తినికి కాల్ చేస్తాడనమాట. నాన్నకి కాల్ చేసి, "ఎక్కడున్నావు?" అని అడిగితే, మా అమ్మతోటి నేను బయటున్నా అని చెప్పేసి అబద్ధం చెప్తుందనమాట. దొరికాక కూడా అబద్ధం చెప్తుంది. అంటే తనకు తెలీదనమాట సీసీ కెమెరాలో ఉండి చూసాడని చెప్పేసి. సరే ఎప్పుడు గిటార్, గిటార్ అని అడుగుతావు కదా! నీకోసం నేను కొనిపెట్టాను. ఇక్కడికి రా నన్ను మీట్ అవ్వడానికి అని చెప్తే, 5 మినిట్స్‌లో ఇక్కడ ఉంటేనే ఇస్తానని చెప్తే తను వెంటనే మోమోతోటి నేనిప్పుడే వస్తా అని చెప్పేసి పరిగెత్తుకుంటూ వెళ్తుందనమాట గిటార్ కోసం. సో, అప్పుడే తను వెళ్ళగానే లైట్స్ అన్నీ ఆఫ్ అయిపోతాయి. మోమో కొంచెం కంగారు పడుతుందనమాట. వెంటనే లైట్స్ ఆన్ అవ్వగానే వెనక్కి తిరిగి చూస్తే నాన్న అని చెప్పి గట్టిగా అరిస్తే అక్కడ చూస్తే లెన్ ఉంటాడు. "నువ్విక్కడ ఏం చేస్తున్నావు? ఏ రేసర్ నిన్ను పంపించాడంటే" "ఏం మాట్లాడుతున్నావు? నన్నెవరు పంపించలేదు. నేను నాన్నతో వచ్చాను ఊరికే చూడ్డానికంటే మరి ఫోటోస్ ఇవన్నీ ఎందుకు తీస్తున్నావు?" అంటే "జస్ట్ క్యూరియస్‌గా తీస్తున్నాను. అంతకన్నా ఏం లేదు" అన్నట్టు తను చెప్తూ ఉంటుందనమాట. "నిజం చెప్పు నువ్వు నాన్నకెందుకు క్లోజ్ అయ్యావు? ఏదో రీజన్ ఉంది. అదంతా నాకు నిజం చెప్పు" అని చెప్పి అడుగుతూ ఉంటాడనమాట. అంటే సంథింగ్ ఎవరో తనని స్పైలాగా పంపించాడు లిన్ కోసం అన్నట్టు తను ఊహిస్తాడు. అయినా ఇక్కడికొచ్చిన తర్వాత నేనేం సర్ప్రైజ్ అవ్వలేదు. ఎందుకంటే దీనికన్నా బెస్ట్ ఇంజిన్ నా ఫ్రెండ్ దగ్గరుంది అన్నట్టు చెప్తే తను ఒక్కసారిగా షాక్ అవుతాడనమాట. ఏంటది నాకు క్లియర్‌గా చెప్పు అంటే, నేనెందుకు చెప్పాలి? అది నీకు అనవసరమైన విషయం అన్నట్టు చెప్తుంది. సో, ఇది తెలుసుకోవడానికి లిన్ ఏం చేస్తాడంటే, నేను నిన్ను డ్రాప్ చేస్తాను. పద ఈ కార్‌లో నిన్ను బయటికి తీసుకెళ్తాను రేస్‌కని చెప్పేసి కార్ ఎక్కమని చెప్పి చెప్తాడు. తను కూడా సర్లే అని చెప్పేసి ఎక్కుతుందనమాట. డ్రైవ్‌కి తీసుకెళ్తాడు కదా! సో, వెళ్ళేప్పుడు ఇందాక ఫోటోస్ ఎందుకు తీసావు అన్నట్టు క్వెషన్ చేస్తే, ఏ ఫోటోస్ అన్నట్టు మూవ్ అంటుందనమాట. అక్కడ సీసీ కెమెరా ఉన్నాయి. నేను చూసాను కెమెరాస్ నుండి ఇంకా అబద్దాలాడుతున్నావంటే, ఓహ్! అవునా! జస్ట్ అది కారు లోపల ఇంజిన్ అవన్నీ బాగున్నాయని టైనీగా తీసుకున్నాను అంతే అన్నట్టు చెప్తుందనమాట.
ఆ ఇంజిన్ గురించి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాడనమాట. అది ఎలా పెర్ఫార్మ్ చేస్తుందో లిన్ అంతా తనకి. సో, తను అలానే చూస్తూ ఉండేసరికి, "ఏంటి అంత హ్యాండ్సమ్‌గా ఉన్నాను అలానే చూస్తున్నావంటే," "అలా ఏం కాదు. నిన్ను చూస్తుంటే నా ఫ్రెండ్ గుర్తొస్తున్నాడు. అందుకే అలా చూసాను. అంతకన్నా ఏం లేదు" అన్నట్టు చెప్తుంది. "ఎవరు ఒక ఇంజిన్ ఉందని చెప్పావు అతనేనా?" అంటే, "అవును అతనే" అన్నట్టు చెప్తుందనమాట. మీ ఇద్దరు చూస్తుంటే సేమ్ ఒకేలా డ్రైవ్ చేస్తున్నారు. అందుకే అలా అనిపించిందిలే అన్నట్టు చెప్తే, నిన్నెక్కడ డ్రాప్ చేయాలి అంటే, అక్కడ బస్ స్టాప్ దగ్గర డ్రాప్ చేయి నేను వెళ్ళిపోతాను అంటే, లేదు నీ అడ్రెస్ చెప్పే వరకు నేను దించను అన్నట్టు చెప్తాడు. ఇక వేరే ఆప్షన్ లేక సరే అని చెప్పి అడ్రెస్ చెప్తుందనమాట. అక్కడే లిన్ తన్ని దించుతాడు. సో, దిగే అప్పుడు కార్ డోర్ గట్టిగా యేస్తుందనమాట. ఇంతవరకు నా డోర్ ఎవరు అంత గట్టిగా యేయలేదంటే, ఇంతవరకు నీ కార్‌ని స్మాష్ చేసింది కూడా ఎవరు ఉండరు కదా! ఇంకా కోపం తెప్పిస్తే అది కూడా చేస్తా నేనన్నట్టు చెప్తుందనమాట. ఓహ్! ఇది ఇద్దరు అలా మాట్లాడుకుంటూ ఉంటే వాళ్ళ నాన్నగారు వాళ్ళ వైఫ్ చూస్తూ ఉంటుందనమాట. వాళ్ళ స్టెప్ మామ్ చూస్తూ ఉంటుంది. సో, లిన్ ఏం చెప్తాడంటే, "ఇది రెస్టారెంటా?" అంటే, "లేదు ఇక్కడ మోమోస్ తప్ప ఏమి అమ్మరు. వెజ్ మోమోస్ అది కూడా చాలా స్పైసీగా ఉంటాయి. నీ వల్ల కాదు ఇక్కడ నుండి వెళ్ళిపో" అని చెప్పేసి కోపంగా తిప్పుకుంటూ వెళ్ళిపోతుందనమాట. వాళ్ళ కాన్వర్జేషన్ వింది కానీ వాళ్ళిద్దరు ఏదో క్లోజ్‌గా మాట్లాడుకుంటున్నట్టు, వాళ్ళిద్దరేమన్నా రిలేషన్‌షిప్‌లో ఉన్నారా అన్నట్టు వాళ్ళ స్టెప్ మామ్ ఆలోచిస్తూ ఉంటుందనమాట. వాళ్ళ స్టెప్ మామ్ లోపలికి వెళ్లి ఏం చేస్తుందంటే, వెంటనే జిన్‌కి కాల్ చేస్తుందనమాట. జిన్‌కి కాల్ చేసి, "అమ్మాయి ఉంది కదా! నీ సిస్టర్ తను రిలేషన్‌షిప్‌లో ఉందేమో అని నాకు గట్టిగా కొడుతుంది. నా ఐస్ తోటి నేను చూసాను. వేరే అబ్బాయి తనని డ్రాప్ చేసాడు. అలాగే వాళ్ళిద్దరూ చాలా క్లోజ్‌గా కూడా మాట్లాడుకుంటున్నారు. మళ్ళీ ఏమన్నా ప్రాబ్లమ్స్ అవుతాయేమో! అసలే వాళ్ళ అమ్మగారు చదువుకోమని ఇక్కడే వదిలిపెట్టారు. నువ్వే ఇక తనతో మాట్లాడాలి. విషయం ఏంటో క్లియర్‌గా తెలుసుకో నువ్వే" అంటే, "అవునా! సరే నేను మాట్లాడతాలే" అన్నట్టు చెప్తాడనమాట జిన్. మన జిన్నొచ్చేసి మోమోని ఇంటి దగ్గర నుండి తన గ్యారేజ్‌కి తీసుకెళ్దామని చెప్పేసి నడిపించుకొని తీసుకెళ్తూ ఉంటాడనమాట. దారిలో ఒక ప్లేస్‌లో ఎవరో కిస్ చేసుకుంటూ ఉంటే, "నీకు ఈ ప్లేస్ బాగా అలవాటేంటి? ఇటు తీసుకొచ్చావు" అన్నట్టంటే, "ఏం మాట్లాడుతున్నావు ఆపు, అలా ఏం కాదు" అన్నట్టు చెప్తాడనమాట. తను బ్యాగ్ మోస్తూ ఉండేసరికి, "బ్యాగ్ ఇటివ్వు" అని చెప్పేసి బ్యాగ్ తీసుకొని ఇలా మాట్లాడుతూ ఉంటాడు. తనకొక స్టోరీ చెప్తాడు. అంటే తన ఎంగేజ్‌లో తెలియకుండా ఎక్కడ లేనితో రిలేషన్‌షిప్ స్టార్ట్ చేసిందేమో అని చెప్పేసి, మా క్లాస్‌లో ఒక అబ్బాయి, ఒక అమ్మాయి ఉండేవాళ్ళు. సో, అబ్బాయి, అమ్మాయి ఇద్దరు లవ్ చేసుకున్నారు. బట్ అబ్బాయి బ్యాక్ సైడ్ మాతోటి అమ్మాయి గురించి చాలా బ్యాడ్‌గా అన్ని కామెంట్స్ చేస్తూ ఉండేవాడు. తర్వాత అమ్మాయి బాగా లవ్ చేసి తన గ్రేడ్స్ తగ్గిపోయినియి. వాళ్ళ పేరెంట్స్ వచ్చారు. వాళ్ళిద్దరికీ బ్రేకప్ అయింది. అమ్మాయి తట్టుకోలేక సూసైడ్ అటెంప్ట్ చేసుకుంది అన్నట్టంటే, ఏంటి అంతా చేసుకోవాలా దానికి? అది నో నెసెసరీ అనిపిస్తుంది అన్నట్టు చెప్తుందనమాట తిను. అలాగే ముందు నడుచుకుంటూ వెళ్ళి మా క్లాస్‌లో కూడా లవర్స్ ఉన్నారు. బట్ వాళ్ళిప్పుడు మంచిగా లవ్ చేసుకుంటున్నారు. సేమ్ యూనివర్సిటీ జాయిన్ అయ్యారు. అలాగే లవర్స్‌గా కూడా కంటిన్యూ అవుతున్నారు అన్నట్టు తను చెప్తుందనమాట. ముందేదో హోల్ ఉంటుంది. అందులో తను అడుగు పెట్టబోతుంటే అది అబ్జర్వ్ చేసిన మన జిన్ ఏం చేస్తాడంటే వెంటనే తన్ని గట్టిగా లాగుతాడు. వెనక్కి తిరిగొచ్చి జిన్‌ని హగ్ చేసుకుంటుందనమాట అనుకోకుండా. ఇద్దరు ఒకరినొకరు అలానే చూసుకుంటూ ఉంటారు. ఈ ఏజ్‌లో నీకవన్నీ తెలీవు. అది చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి అవన్నీ చేయాలంటే అంటే, మరి నీ సంగతేంటి అన్నట్టు చెప్తుందనమాట. అడుగుతుందనమాట. దానికేం రెస్పాండ్ అవ్వడు. ఇక జాగ్రత్తగా అక్కడంతా ఏదో డస్ట్ ఇంకా రోడ్డంతా సరిగ్గా ఉండదనమాట. అక్కడ కొంత దూరం వరకు. సో, చిన్నగా తన్ని జాగ్రత్తగా తీసుకొస్తాడు జిన్ మోమోని. ఫైనల్లీ వాళ్ళ గ్యారేజ్‌కొస్తారనమాట. లోపలికి వెళ్ళగానే క్రేజీ జిన్ కూడా ఉంటాడక్కడ. సో, మేమొచ్చేసామంటే, "ఓహ్! నువ్వు కూడా ఇక్కడే ఉంటున్నావా?" అంటే అక్కడ మన జిన్ వచ్చేసి క్రేజీ జిన్ పక్కన కూర్చుంటాడు. అవును. బట్ ఏమో తెలీదు ఇక్కడే ఉంటాను. నాన్జింగ్ సిటీ కన్నా వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే నేను ఇంకా జిన్ అక్కడే పెరిగాం కాబట్టి అన్నట్టు తను చెప్తుంది. ఇంతకుముందు బ్రదర్ అనేదానివి కదా! ఇప్పుడేంటి నేమ్ పెట్టి పిలుస్తున్నావంటే, అవును అనేదాన్ని అన్నట్టంటే, ఎందుకన్ని క్వెషన్స్ అడుగుతున్నావు అన్నట్టు జిన్ అంటాడు. ఇంతలో మన సాంగ్‌లై వచ్చేసి, "వెళ్లి వాష్ చేసుకొనిరా హ్యాండ్స్ నీకోసం డిన్నర్ కూడా ప్రిపేర్ చేశానన్నట్టు" చెప్తే, సరే అని చెప్పి నేను వాష్ చేసుకొస్తాను లోపలికి వెళ్తూ ఉంటుంది. క్రేజీ జిన్‌తో ఇలా చెప్తాడనమాట. స్నేకీ కూడా వచ్చింది లోపలుందని చెప్పేసి, అవునా అన్నట్టు అంటాడు. సో, అప్పుడే మన మోమో కూడా బ్యాక్ సైడ్ నుండి స్నేకీని చూస్తుందనమాట. స్నేకి తనని చూసిందని చెప్పేసి తను సైలెంట్‌గా వెళ్ళిపోతూ ఉంటే, "ఒక్క నిమిషం ఆగు" అని చెప్పేసి అంటుందనమాట. "ఆ రోజు బాక్సింగ్ క్లబ్‌లో నువ్వే కదా!" అంటే, "అవును నేను. అయితే ఏంటి" అన్నట్టు అంటుంది మన మోమో. ఆ రోజు అసలు నీకు ఇంకా జిన్‌కి మధ్య ఏం నడుస్తుంది? మీ ఇద్దరు పడుకున్నారా? అంటే, ఛీ! ఛీ! అలా ఏం కాదు. మా ఇద్దరి మధ్య అలాంటిదేం లేదు అన్నట్టు చెప్తుందనమాట. అవునా? నేనెవరో తెలుసా? అంటే స్నేకీ అన్నట్టు చెప్తే, నా పేరు అది కాదని చెప్పేసి తన పేరు చెప్తుందనమాట. చూస్తుంటే నువ్వు చాలా క్యూట్‌గా ఉన్నావని చెప్పేసి అసలు నీకు జిన్‌కి ఎటువంటి సంబంధం ఉందని చెప్పేసి క్వెషన్స్ మీద క్వెషన్స్ అడుగుతూనే ఉంటుందనమాట. తనేమో భయపడిపోతుంది మోము. అసలేం జరుగుతుంది మీ ఇద్దరి మధ్య అని చెప్పేసి. ఇంతలో అక్కడికి మన జినొచ్చేసి "ఏం చేస్తున్నావు? ఎందుకు తను భయపడుతున్నావు?" అంటే నేనా? నేనెందుకు భయపడుతున్నాను? జస్ట్ డిన్నర్‌కి ఇన్వైట్ చేస్తున్నా అంతే అని చెప్పేసి మోమోని పట్టుకొని అక్కడికి తీసుకెళ్తుంది టేబుల్ వరకు. సో, అక్కడ కూర్చుంటారనమాట ఫస్ట్ అందరూ కలిసి. ఇంతలో సాంగ్‌లాయ్ వచ్చేసి "నీకిష్టమైన చికెన్ సూప్ చేశాను చూడు" అని చెప్పేసి చూయిస్తాడనమాట. థాంక్ యూ సో మచ్ నా కోసం చేసినందుకు అన్నట్టు తను చెప్తుంది.
ఇంతలో క్రేజీ జిన్నేమో అదేసుకొని తినబోతుంటే సాంగ్‌లై "నీకోసం చేసింది, తన కోసం చేశాక ఫస్ట్ తనకివ్వని" చెప్తాడనమాట. సరే అని చెప్పేసి బౌల్‌లో కాస్త ఫస్ట్ మన మోమోకేసిస్తారు. మోమో డ్రింక్ చేసి చాలా బావుందని చెప్తుంది. క్రేజీ జిన్ "ఏంటి మా గ్యారేజ్ వాళ్ళొచ్చి ఇక్కడికొచ్చి గొడవ పడ్డారంట నిజమేనా?" అని చెప్తూ ఉంటే అప్పుడు జిన్‌కి అర్థమవుతుంది. అంటే క్రేజీ జిన్ మిస్టర్ వాంగ్ గ్యారేజ్‌లోనే వర్క్ చేస్తాడని చెప్పేసి. ఏమైనా హెల్ప్ కావాలా అంటే లేదు అన్నట్టు క్లియర్‌గా చెప్తాడనమాట మన జిన్ను. స్నేకీ వచ్చేసి వీళ్ళిద్దరు ఎలా అంటే వీళ్ళిద్దరూ ఏంటి వీళ్ళ రిలేషన్‌షిప్ అంటే క్రేజీ జిన్ వాళ్ళిద్దరూ బ్రదర్ అండ్ సిస్టర్ అన్నట్టు చెప్తాడనమాట. నిజంగానే సిబ్లింగ్సా? బై బ్లడ్డా? అన్నట్టు క్వెషన్ చేస్తూ ఉంటుంది. అప్పుడే జిన్ పక్కకు వెళ్తాడు. జిన్ పక్కకు వెళ్ళగానే స్నేకీ క్రేజీ జిన్‌తో నేను నిన్నే అడుగుతున్నానంటే అవునవును నిజంగానే వాళ్ళు బ్లడ్ రిలేటెడే సిబ్లింగ్సే అన్నట్టు చెప్తాడనమాట. అది విన్న మన అమ్మమ్మ ఏమో అదేంటి వీళ్ళిలా అనుకుంటున్నారు, వీళ్ళకెలా చెప్పాలి ఏమోలే నాకెందుకని చెప్పి సైలెంట్‌గా ఉంటుందనమాట. ఇంతలో జిన్ కూడా రిటర్నొచ్చేసి జిన్నొచ్చి అక్కడ నార్మల్‌గా చికెన్‌ని పీసెస్‌గా చేస్తూ ఉంటాడనమాట. అది అబ్జర్వ్ చేసిన స్నేకి ఏం చేస్తుందంటే, కావాలని చెప్పేసి జిన్ పక్కన వెళ్లి కూర్చొని "నీకసలు ఇది కూడా రాదు, ఇవ్వు నేను చేస్తా" అంటే అవసరం లేదన్నట్టు చెప్తాడు. స్నేకి కావాలని చెప్పేసి కాలు రుద్దడం, జిన్‌కి ఇలాంటి పనులు చేస్తూ ఉంటది. ఇదంతా ముమ్ము అబ్జర్వ్ చేస్తూనే ఉంటదనమాట. జిన్‌కేమో కోపమొచ్చేసి నైఫ్ తీసుకొని పక్కన గట్టిగా పొడుస్తాడు తననేం చేయలేక. చికెనొచ్చేసి మోమోకిస్తాడు. ఇదిగో తినని చెప్పేసి. తినేసి ఇక నువ్వు జిన్ ప్లేస్‌కి వెళ్ళిపో మీ నాన్నగారి ప్లేస్‌కి అన్నట్టు చెప్తే, లే ఫస్ట్ నేను హోమ్ వర్క్ చేసుకోవాలని చెప్పేసి లోపలికెళ్తుంది హోమ్ వర్క్ చేసుకుంటా అని చెప్పి. లోపలికి వెళ్లి హోమ్ వర్క్ చేసుకుంటూ ఉంటుందనమాట. కాసేపు ఆగి సాంగ్‌లో తనకి కోకోనట్ వాటర్ ఇస్తాడు. థాంక్ యూ అని చెప్పేసి సాంగ్‌లో ఒక్క నిమిషం ఎవరా స్నేకి అన్నట్టంటే వాళ్ళిద్దరూ గర్ల్ ఫ్రెండా ఏంటి తను జిన్ గర్ల్ ఫ్రెండ్ అంటే లేదు లేదు అలా ఎప్పుడు జరగదు. ఎందుకంటే స్నేకి మిస్టర్ వాంగ్ డాటర్. సో, తెలుసు కదా అతనికి జిన్‌కి పడదని చెప్పేసి. వాళ్ళిద్దరూ ఒకటే ఛాన్సే లేదు అన్నట్టు క్లియర్‌గా చెప్తాడనమాట. ఏంటి ఈరోజు నైట్ హోమ్ వర్క్ చేసి వెళ్తున్నావా? అంటే, లేదు అక్కడ ఎయిర్ కండిషనర్ పని చేయట్లేదు. నేనైతే వెళ్ళను. అక్కడ చాలా వేడిగా ఉంది. నేను ఇక్కడే ఉంటాను అన్నట్టు చెప్తుంది. అంటే ఇంక అసలెళ్ళవా? అంటే, అలా కూడా నేను చెప్పలేదు కదా! అన్నట్టు చెప్తుందనమాట. సాంగ్‌లో సరే నీ ఇష్టం అని చెప్పేసి తను బయటకొచ్చేస్తాడు. స్నేకి ఇంకా జిన్ మాట్లాడుకుంటూ ఉంటారనమాట. అప్పుడే మన అమ్మమ్మ కూడా బయటకొచ్చేసి కారు షాట్ వెనక నించొని వింటూ ఉంటుంది. స్నేకి ఏమో ఇలా చెప్తూ ఉంటుంది. "నువ్వెందుకు అంత కష్టపడి డీప్ వాటర్స్‌లో ఎళ్లి ఇంత కష్టపడుతున్నావు? ఆ పాట కావాలంటే మా నాన్నగారికి తెలిసిన వాళ్ళు చాలామందున్నారు. కొంత అమౌంట్ ఇచ్చినా నేనే తెప్పిస్తా నీకు" అంటే, అవసరం లేదు అన్నట్టు చెప్తూ ఉంటాడనమాట జిన్. తను మూముని అబ్జర్వ్ చేస్తాడు. అక్కడి నుండి చూస్తుందని చెప్పేసి, ఇక నువ్వు వెళ్ళొచ్చు అని చెప్పేసి స్నేక్‌ని పంపించేస్తాడనమాట. మూము దగ్గరికి వెళ్తాడు. దొరికిపోతుంది. తను ఇక్కడేం చేస్తున్నావు అంటే, "ఏం లేదు కార్ క్లీన్ చేస్తున్నా" అన్నట్టు చెప్తుందనమాట. మరి మీ నాన్నగారు వాళ్ళ ఇంటికెప్పుడెళ్తున్నావంటే, "నేను వెళ్ళను. తనైతే రావచ్చా? నేనొస్తే ఏమవుతుంది?" అంటే, "ఏంటి ఇంత టెంపర్ లేసిందా? ఎలా మాట్లాడుతున్నావంటే" నేను కరెక్ట్‌గానే మాట్లాడుతున్నాను అని చెప్పేసి తనే వాగుతూ ఉంటుంది. జిన్ ఏం మాట్లాడడనమాట. అక్కడ చైర్ ఉంటే అక్కడ కూర్చుంటుంది. "నువ్విక్కడే ఉంటే ఇక్కడ రాడ్స్ కూడా ఉంటాయంటే నేను చూసేసుకున్నాను పర్లేదు" అన్నట్టు తను చెప్తుంది. అలాగే తను ఆలోచిస్తూ ఉంటుంది. అదేంటంటే, అంటే క్రేజీ జిన్ మిస్టర్ వాంగ్ గ్యారేజ్‌లో వర్క్ చేస్తూ ఉంటాడు. ఇందాక క్రేజీ జిన్ ఏదో చెప్పబోతుంటే జిన్ ఆపేసాడు. ఎందుకంటే మిస్టర్ వాంగ్ డాటర్ స్నేకి అక్కడే ఉంది కాబట్టి. అలాగే స్నేకికి కన్ఫర్మ్‌గా జిన్ మీద ఫీలింగ్స్ ఉండే ఉంటాయి. తనని చూస్తుంటే అలానే అనిపిస్తుంది. బట్ జిన్‌కి మాత్రం స్నేకి మీద ఎటువంటి ఫీలింగ్స్ లేవని అర్థమవుతుందని చెప్పి ఆలోచిస్తూ ఉంటుందనమాట ఇవన్నీ. ఇందాక తను డీప్ వాటర్స్ అని చెప్పేసి ఏదో అంటుంది. ఏంటదంటే, అదంతా ఏం లేదులే నువ్వెక్కువ ఆలోచించకు అన్నట్టు చెప్తూ ఉంటాడు. నాకు చెప్పొచ్చు కదా! ఏంటో విషయం ఏంటో నాకు చెప్పు అన్నట్టంటే, ఏం లేదులే ఇంటికెప్పుడెళ్తున్నావంటే, లేదు నేను వెళ్ళట్లేదు ఇక్కడే ఉంటాను. అక్కడ ఎయిర్ కండిషనర్ పని చేయట్లేదు అంటే, అదేంటి లాస్ట్ టైమ్ వచ్చినప్పుడు రిపోర్ట్ చేశాను కదా! అంటే, అది నువ్వు రిపేర్ చేసింది గీజర్, ఎయిర్ కండిషనర్ కాదు. ఇప్పుడు ఏసీ వర్క్ చేయట్లేదు. నేను ఇక్కడే ఉంటాను. సాంగ్లే ఒప్పుకున్నాడు తన ప్లేస్‌లో ఉండడానికంటే, అంటే ఏంటి ఇప్పుడు నన్ను సాంగ్లే ప్లేస్‌లో ఉండమంటున్నావా అంటే, ఈ పాటికి నీకు అర్థమైపోయి ఉంటుంది అని చెప్పేసి లోపలికెళ్ళి డోరేసేసుకుంటదనమాట సైలెంట్‌గా. లేచి బ్రేక్‌ఫాస్ట్ ప్రిపేర్ చేస్తూ ఉంటాడనమాట. అప్పుడే అలారం మోగుతూ ఉంటుంది రూమ్ నుండి. వెంటనే మూన్ లేపుదామని వెళ్తాడు. ఎందుకంటే తన కోర్స్‌కి వెళ్ళాలి కదా! టైం అవుతుందని చెప్పేసి. తను లేపడానికి ప్రయత్నిస్తే తనేమో బెడ్‌షీట్ ఏసుకొని నిద్రపోతూ ఉంటుందనమాట పట్టించుకోకుండా. సరే అని జిన్ వచ్చేసి తన పాటికి తను బ్రేక్‌ఫాస్ట్ ప్రిపేర్ చేసుకుంటూ ఉంటే కాసేపు అయిన తర్వాత ఫాస్ట్‌గా రెడీ అయ్యి పరిగెడుతూ ఉంటుందనమాట. అప్పటికే లేట్ అయిందని చెప్పేసి ఏం చేయాలో అర్థం కాక ఒక ప్లాన్ ఏస్తుంది. కారు దగ్గర నించొని నేను రూట్ మర్చిపోయాను. ఎలా ఎళ్ళాలో నాకు తెలియట్లేదు అని చెప్పేసి అంటుందనమాట. జెన్ వచ్చేసి బస్ తీసుకో. ఈ నంబర్ 8 నంబర్ బస్ తీసుకో అంటే, అక్కడ బస్ మీద థాయ్ లాంగ్వేజ్‌లో రాసుంటుంది. నాకు లాంగ్వేజ్ రాదు. నేను ఇబ్బంది పడతాను. నన్నెవరైనా కిడ్నాప్ చేస్తే అన్నట్టు అంటుందనమాట. కరెక్ట్‌గా 3 స్టాప్స్ కౌంట్ చేసుకో అన్నట్టు చెప్తాడు. బాబోయ్! డ్రాప్ చేస్తాను మాత్రం అనట్లేదు కదా! అని చెప్పేసి, మళ్ళీ సర్లే వెళ్దాం అనుకోని మళ్ళీ ఆగి, ఇలా కాదు లేట్ అయిపోతుంది. ఏం చేయాలో అర్థం కావట్లేదులే అని చెప్పేసి వెంటనే జిన్ దగ్గరికొచ్చి, నన్ను డ్రాప్ చేయవా ప్లీజ్ ప్లీజ్ అని చెప్పేసి జాకెట్ ఇస్తుందనమాట జిన్‌కి. మరెందుకు అంతలా నిద్రపోతున్నావంటే, ఆ బెడ్‌కి నేను కావాలంట మరి నన్ను లెగవనివ్వలేదు అన్నట్టు చెప్తూ ఉంటుందనమాట.
సరే పద డ్రాప్ చేస్తా అని చెప్పేసి హెల్మెట్ తనకెలా పెట్టుకోవాలో చేతకాకపోతే జిన్నే హెల్ప్ చేస్తాడనమాట. ఇక ఫాస్ట్‌గా తన్ని ఆ బిల్డింగ్ దగ్గర తను డ్రాప్ చేస్తాడు. వెళ్ళేప్పుడు హెల్మెట్ కూడా జిన్నే తీస్తాడనమాట. జిన్ అలా క్లోజ్‌గా తనకి హెల్మెట్ తీస్తూ ఉంటే జిన్ అలా చూస్తూ ఉండిపోతుంది. తర్వాత తనకి హెయిర్ అంతా మెస్సీ అయ్యేసరికి మిర్రర్‌లో ఒకసారి హెయిర్ చూసుకో అని చెప్పేసి అంటాడు. తను వెంటనే హెయిర్ సెర్చ్ చేసుకుంటుందనమాట. తను వెళ్ళిపోతుంటే ఒక్క నిమిషం అని చెప్పేసి బ్రేక్‌ఫాస్ట్ ఇస్తాడు. అలాగే తను వెళ్ళేప్పుడు ఆ బిల్డింగ్ ఓపెనింగ్ సంథింగ్ ఏదో కోర్స్ ఓపెనింగ్‌ది ఒక కార్డ్ ఇస్తుందనమాట. పేరెంట్స్ అటెండ్ అవ్వాలంట అని చెప్పి తనకిస్తుంది. నువ్వు కూడా అటెండ్ అవ్వు మా పేరెంట్ లాగా అన్నట్టుగా. నెక్స్ట్ సీన్‌లో మనకి లిన్‌ని చూయిస్తారనమాట. లిన్ వచ్చేసి మన టీనా గ్యారేజ్‌కే వస్తాడు. జిన్ గ్యారేజ్‌కి వచ్చి అక్కడికొచ్చేసి తనకు కావాల్సిన ఇంజిన్ పేరు చెప్పి, ఇక్కడ ఇంజిన్ దొరుకుతుందా అంటే వాళ్ళు అక్కడ ఆ పాటికి జిన్ ఉండడు కదా! సో, అక్కడ వర్కర్స్ లేదు అని చెప్పి చెప్తాడు. సో, లిన్ ఏం చేస్తాడంటే మోమో ఎక్కడైతే దిగిందో అంటే మోమో వాళ్ళ నాన్నగారి ప్లేస్‌కి వెళ్తాడనమాట. ఆ రెస్టారెంట్‌కి వెళ్ళి లోపలికి వెళ్ళగానే అక్కడ అమ్ము వాళ్ళ స్టెప్ మామ్ మీకేం కావాలని చెప్పేసి లిన్‌ని అడుగుతూ ఉంటే లిన్ అన్నీ ఆర్డర్ చేస్తాడనమాట. సరే అని చెప్పేసి తను లోపలికి వెళ్తుంది వాళ్ళ హస్బెండ్‌కి చెప్పడానికి. ఈ గ్యాప్‌లో లిన్ అక్కడ జిన్‌ని చూస్తాడనమాట. జిన్ అక్కడ బీర్ బాటిల్స్ ఫిల్ చేస్తూ ఉంటాడు. సో, అలానే చూస్తూ ఉంటాడు. ఇంతలో ఆమొచ్చేసి, "ఇదిగోండి మీరు ఆర్డర్ చేసిందని" చెప్పేసి ఫుడ్ అంతా అక్కడ లిన్ టేబుల్ మీద పెట్టేస్తుంది. జిన్ దగ్గరకొచ్చి ఇలా మాట్లాడుతూ ఉంటుంది. "రేపు ఇంకా 3 సెట్స్ కావాలి తీసుకురా" అని చెప్పేసి చెప్తుందనమాట. జిన్ ఓకే అంటాడు. వెళ్ళి లిన్‌ని చూస్తాడనమాట. జిన్‌ని చూడటం కూడా తను అబ్జర్వ్ చేస్తాడు. బట్ ఏం మాట్లాడకుండా సైలెంట్‌గా వెళ్ళిపోతాడు. జిన్ ఏం చేస్తాడంటే అలా తను చెప్పింది కదా! పేరెంట్‌లాగా, గార్డియన్‌లాగా వచ్చి అటెండ్ అవ్వమని చెప్పేసి. సో, అందుకే వాళ్ళ డ్యాడ్ వాళ్ళ ఇంటికి వెళ్తాడు. తన యూనిఫార్మ్ అక్కడుంది కాబట్టి తీసుకోవడానికి. యూనిఫార్మ్ తీసుకొని వెళ్తూ ఉంటే ఇంతలో వాళ్ళ మదర్ "ఏంటి యూనిఫార్మ్ ఎక్కడికంటే మోమోకి కావాలని చెప్పేసి అడిగిందంటే, సరే వాష్ చేసిస్తా" అంటే, "పర్లేదు నేను గ్యారేజ్‌లో వాష్ చేసుకుంటా" అన్నట్టు చెప్తాడనమాట. సరే నేను వెళ్తున్నా అంటే, "తినేసి వెళ్ళంటే" "పర్లేదు నేను వెళ్తా" అని చెప్పి వెళ్ళిపోతాడు. ఆ రోజు నైట్ తనక్కడికొచ్చేసి సాంగ్‌లో మెన్షన్ చేసిన కీ చైన్ జిన్ దగ్గరే ఉండుంటుందా జిన్ దగ్గర అని చెప్పేసి జిన్ దగ్గరికి వెళ్లి రేపు నేను ఫాస్ట్‌గా లేవాలి. సో, నేను డిస్టర్బ్ చేద్దాం అనుకోవట్లేదు. నాకు కీస్ ఇస్తే నేనే ఓపెన్ చేసుకుంటా అన్నట్టు అడుగుతుందనమాట. ఎక్కడున్నాయి నీ పాకెట్‌లో ఉన్నాయి నేనే తీసుకుంటా అని చెప్పేసి పాకెట్‌లో చేపెట్టి తీసుకుంటూ ఉంటుంది. ఏం సెర్చ్ చేస్తున్నావు నువ్వక్కడ అంటే, ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఛీ అసల అని చెప్పేసి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుందనమాట. ఇంతలో సాంగ్‌లో ఏంటి నువ్వు మళ్ళీ తనని బుల్లీ చేసావా అన్నట్టు జిన్ అడిగితే, జిన్ నేనేం చేశాను పాకెట్‌లో సెర్చ్ చేస్తూ ఉంది. ఎంప్టీగా ఉందని చెప్పేసి ఏం సెర్చ్ చేస్తున్నావు అని అడిగితే, కోపంగా వెళ్ళిపోయింది అన్నట్టు చెప్తాడనమాట. సాంగ్ లేక సైలెంట్‌గా వెళ్ళిపోతాడు. నాకేం తెలీదని చెప్పేసి. నెక్స్ట్ డే జిన్నొచ్చేసి తను లేపడానికి ప్రయత్నిస్తూ ఉంటే, వీకెండ్ క్లాస్ ఏం లేదు అన్నట్టు తను చెప్తుందనమాట. సో, అందరూ కలిసి కాసేపు ఆగిన తర్వాత బ్రేక్‌ఫాస్ట్ చేస్తూ ఉంటారు. బ్రేక్‌ఫాస్ట్ చేసేప్పుడు సాంగ్‌లో ఇంకా గ్యారేజ్‌లో వర్క్ చేసే ఇద్దరు అలాగే అప్పుడే మన జిన్నొచ్చేసి మూము దగ్గరికొచ్చేసి ఇదిగో యూనిఫార్మ్ ఇది నీకు ఫిట్ అవుతుందేమో చూసుకో అన్నట్టు తనకిస్తాడనమాట. తను యూనిఫార్మ్ తీసుకొచ్చాడు కదా! అందుకే మోమోకిస్తాడది. మోమో అది చూసి థాంక్ యూ సో మచ్ అని చెప్పి అంటుందనమాట. ఇంతలో సాంగ్‌లై "నువ్వది ట్రెజరీగా భావించాలి మోమో. ఎందుకంటే నేనొకసారి ట్రై చేస్తా అని చెప్తే అస్సలు ఊరుకోలేదు. నా చేతికి క్యాట్ హెయిర్ ఉంటుందని చెప్పేసి నన్ను పట్టుకొని కూడా పట్టుకోనిలేదు. అప్పుడే అనుకున్నాను ఇది ఎవరి కోసమో స్పెషల్ వన్ కోసం దాచాడని చెప్పి" అన్నట్టు ఇండైరెక్ట్‌గా తన కోసమే దాచాడన్నట్టు మాట్లాడుతూ ఉంటాడనమాట. సో, మన మోమో వచ్చేసి జిన్‌కి థాంక్ యూ చెప్తుంది. నెక్స్ట్ తను యూనిఫార్మ్ వేసుకొని క్లాస్‌కి వెళ్తుందనమాట. అక్కడ నాన్న కూడా ఉంటుంది. నాన్న యూనిఫార్మ్ చూసి సర్ప్రైజ్ అవుతుంది. "ఇది నీ దగ్గర ఎలా వచ్చిందని" చెప్పేసి, "నాకిది జిన్నే ఇచ్చాడు తనదే యూనిఫార్మ్" అన్నట్టు చెప్తుందనమాట. సో, కన్ఫర్మ్‌గా మీ బ్రదర్ టాపర్ అంటే, "నేను ఆల్రెడీ చెప్పాను కదా!" అన్నట్టంటే, "లేదు ఇక్కడ కూడా చదివాడు తను. ఇక్కడ కూడా టాపర్" అన్నట్టు తను చెప్తుంది. అలా ఎలా అంటే, "సో, ఇక్కడ చూసావా యాక్చువల్లీ ఇలాంటి యూనిఫార్మ్ ఆహ్, నార్మల్ యూనిఫార్మ్‌కి, ఈ యూనిఫార్మ్‌కి ఇక్కడ లెఫ్ట్ సైడ్ స్టార్ చూసావా? ఇది ఓన్లీ ఒకరికే వచ్చిందని విన్నాను. ఒక కాంపిటీషన్‌లో విన్ అయిన అతనికి స్కాలర్‌షిప్‌తో పాటు ఇది గిఫ్ట్‌గా ఇచ్చినట్టు నేను విన్నాను. మా సార్ చెప్పాడు. అంటే అది ఎవరా అని చెప్పి నేను అనుకున్నాను. ఇప్పుడే అర్థమవుతుంది అది జిన్‌కే అని చెప్పేసి. సో, అప్పుడు కూడా జిన్ టాపరే అనమాట అన్నట్టు తను అనుకుంటుంది. అప్పుడు మోమో ఏమనుకుంటదంటే, అంటే ఇక్కడికొచ్చి కూడా తను స్టడీ చేశాడు. బట్ ఎందుకో ఒక రీజన్ వల్ల గివ్ అప్ ఇచ్చాడు. అదేంటో తెలుసుకోవాలి అన్నట్టు వెంటనే నాన్నని అడుగుతుంది. మరెందుకు అతను స్టడీ గివ్ అప్ చేశాడు నీకేమైనా తెలుసా అంటే, మరి ఆ తర్వాత ఏం జరిగిందో నాకు ఐడియా లేదన్నట్టు తను చెప్తుందనమాట. దీన్ని తెలుసుకోవడానికే తను వెంటనే ఈవినింగ్ ఫాస్ట్‌గా వెళ్ళిపోయి, గ్యారేజ్ దగ్గర ఫస్ట్ నాకొక డౌట్ ఉంది అన్నట్టు జిన్‌తో చెప్తుందనమాట. జిన్ ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తూ ఉన్నప్పుడు అలానే చూస్తూ ఇలా అడుగుతుంది. ఈ యూనిఫార్మ్ నీకే కాంపిటీషన్‌లో విన్ అయితే దొరికిందంటే ఫిజిక్స్ కాంపిటీషన్ అన్నట్టు చెప్తాడు. అంటే అప్పుడు కూడా నువ్వు టాపర్‌వే మరెందుకు స్టడీ ఆపేసావు అన్నట్టంటే, ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేశాను. నీకేమైనా డౌట్ ఉంటే నన్ను పిలువు అని చెప్పేసి దానికి ఆన్సర్ చెప్పుకుంటూ వెళ్ళిపోతాడు.
తనిక ఏంటోలే అనుకోని ఇక హోంవర్క్ చేసుకుంటూ ఉంటే ఇంతలో అక్కడికి సాంగ్లయ్ వస్తాడనమాట. సాంగ్లయ్ "ఏం చేస్తున్నావు? ఇదిగో నీకు ఐస్ క్రీమ్ తీసుకొచ్చాను. చాక్లేట్ నీ ఫేవరెట్ కదా!" అంటే "నీకెలా తెలుసు?" అంటే బ్రాండీ చెప్పాడు అని చెప్పి నిన్ను ఒక ప్లేస్‌కి తీసుకెళ్తా పదా అని చెప్పేసి తన పెట్ షాప్‌కి తీసుకెళ్తాడనమాట. సో, అక్కడికి తీసుకెళ్ళగానే ఫస్ట్ ఒక డాగ్ తన వెంట పడుతూ ఉంటుంది సాంగ్లయ్ వెంట. సాంగ్లయ్ ఆ డాగ్‌తో ఆడుకుంటూ ఉంటాడు. "చాలా బాగా ఆడుకుంటున్నావు." ఆహ్, అంటే అవును. చిన్నప్పటి నుండి తెలుసు కదా! సో, అలవాటయిపోయింది అన్నట్టు సాంగ్లయ్ చెప్తాడనమాట. తర్వాత అక్కడ ఒక గోల్డెన్ రిట్రీవర్ పప్పీ ఉంటే ఆ పప్పీని చూయించి, "ఈ మధ్యే దీనికి చాలా చిన్న పప్పీస్ పుట్టాయన్నట్టు" చెప్తూ ఉంటుంది. సో, మోమో అక్కడికి వెళ్లి దాన్ని చూస్తూ ఉంటుందనమాట. ఆ పప్పీ ఎందుకు అక్కడ సోలోగా ఉందంటే, యాక్చువల్లీ ఆ పప్పీకి పుట్టగానే బ్రీత్ సరిగ్గా అందలేదని చెప్పేసి వాళ్ళ అమ్మ గేట్ బయట వదిలేసింది. నేనే దాన్ని రెస్క్యూ చేసి అక్కడ పెట్టాను అన్నట్టు చెప్తాడు. పాపం కదా అని చెప్పేసి, "కావాలంటే తీస్తా ఆడుకో" అని చెప్పేసి టేబుల్ మీద పెట్టేసి, "ఇప్పుడే వస్తా" అని చెప్పి లోపలికి వెళ్తాడనమాట. దాని కోసం వాటర్ తెచ్చి, "ఇదిగో నువ్వే వాటర్ తాపించు ఆ పప్పీకి" అన్నట్టు చెప్తాడు. తనకి వాటర్ తాపిస్తూ ఇలా చెప్తుందనమాట. బ్యాక్ దెన్ యాక్చువల్లీ నాకు ఇంటి దగ్గర కూడా ఒక యెల్లో కలర్ పప్పీ ఎప్పుడు నా వెంట పడుతూ ఉండేది. ఒకసారి నా బ్రదర్ నేను దాని ఇంటికి తీసుకెళ్తే మా అమ్మ ఒప్పుకోలేదు. ఇక బయట పడేయాల్సొచ్చింది. నా బ్రదర్‌ని హెల్ప్ అడిగితే నా బ్రదర్ ఒక ప్లేస్ దానికి సెర్చ్ చేసి బయట అక్కడే పెట్టాడు. సో, డైలీ వెళ్ళేప్పుడు, వచ్చేప్పుడు దానికి ఏదో ఒకటి ఫీడ్ చేస్తూ ఉండేవాళ్ళం. దానికొక పేరు కూడా పెట్టాం. బట్ వన్ డే అది ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలీదు. అక్కడ కనిపించలేదు. తర్వాత ఇక ఎప్పుడు మాకు కనిపించలేదు అన్నట్టు తను చెప్తుంది. ఓహ్! అవునా? కావాలంటే నువ్వు ఈ పప్పిని కూడా తీసుకెళ్ళొచ్చు అంటే, మరెలాగా ఎక్కడ పెట్టుకోవాలో నాకు తెలీదు కదా! అన్నట్టు తను చెప్తుందనమాట. ఇంతలో బ్రాండీ వచ్చేసి కారు తీసుకొని మోమోని పిలుస్తూ ఉంటాడు రా అని చెప్పేసి. నీకెక్కడ పెట్టుకోవాలో తెలియకపోతే బ్రాండీకి ఒక ప్లేస్ తెలుసు తన్నే అడుగు అన్నట్టు చెప్తాడనమాట. చెప్తాడా అంటే కన్ఫర్మ్‌గా చెప్తాడు అడుగు అన్నట్టు సాంగ్‌లో చెప్తాడు. సరే అని చెప్పేసి తనిక కారెక్కుతుంది. ఇద్దరు కలిసి బయటికి వెళ్తారనమాట గ్రోసరీస్ తీసుకురాడానికి. సో, దారిలో జిన్ వచ్చేసి "ఎందుకు నా వైపు అలానే చూస్తున్నావు? ఏంటో చెప్పు" అంటే, యాక్చువల్లీ సాంగ్ల దగ్గర ఒక పప్పీ ఉంది. పాపం కదా అది. అది మనం తీసుకుందామా అంటే, "నీకు పిచ్చి పట్టింది. అతనెందుకలా చేశాడంటే, అతనేదో స్టోరీ చెప్పాడు. నువ్వది నమ్మేసావా? ఎలా సేవ్ చేశాడో అదంతా అడిగావా?" అంటే, "లేదు అది పాపం వాళ్ళమ్మ వదిలేసింది" అన్నట్టు చెప్తూ ఉంటుందనమాట. సో, యాక్చువల్లీ అతని దగ్గర 4 పప్పీస్ ఉన్నాయి. 2 ఆల్రెడీ సేల్ అయిపోయాయి. ఆ 2లో రిమైనింగ్ సేల్ అవ్వని 2లో నీకొకటి అంటగడదామని చూస్తున్నాడు. నీకు అంటగడితే డాగ్ ఫుడ్ కలిసొస్తుంది కదా అతనికి. అందుకని అతనలా చేస్తే, నువ్వేమో పిచ్చిదానిలా అతని మాటలు నమ్మేసి, దాన్ని కొనుక్కుందామని చెప్పేసి అనుకుంటున్నావా అన్నట్టు చెప్తాడనమాట. ఆ మాటలకి తనకి కోపమొస్తది. "ఎందుకలా అంటున్నావు? కావాలంటే డాగ్ ఫుడ్ అదంతా నేనే పే చేసుకుంటాను. నువ్వేమి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆ గ్యారేజ్‌లో దాన్ని ఉండనిస్తే చాలు" అన్నట్టు తను చెప్తుందనమాట. మరి నువ్వు వెళ్ళిపోయిన తర్వాత దాని సంగతి ఎవరు చూస్తారు? పైగా ఈ టెంపరరీ అటాచ్‌మెంట్స్ అవసరం అంటావా అన్నట్టంటే తనకి చాలా కోపమొచ్చేసి కోపంగా వెళ్ళిపోతుందనమాట. "ఏంటి ఎక్కడికి వెళ్తున్నావంటే" అంటే "నువ్వెప్పుడు ఇలాగే అనుకున్నావనమాట నాది కూడా. సో, అందుకే నాతో సరిగ్గా ఉండట్లేదు. ఈ టెంపరరీ అటాచ్‌మెంట్ ఎందుకని చెప్పేసి నాకిప్పుడు అర్థమవుతుందని" చెప్పి కోపంగా వెళ్తుంది. ఇక తను అలా కోపంగా వెళ్ళిపోయేసరికి మన జిన్‌కి ఏం చేయాలో అర్థం కాక ఆ రోజు నైట్ సాంగ్లయ్ దగ్గరికి వెళ్లి ఆ డాగ్‌ని తనే తీసుకుంటా అని చెప్పి సాంగ్లయ్‌తో చెప్తాడనమాట. సాంగ్లయ్ ఫైనల్లీ ఒక అమ్మాయి కోసం చేస్తున్నావనమాట అన్నట్టు చెప్తాడు. నెక్స్ట్ డే సాంగ్లయ్ వస్తూ ఉంటే, "ఇదిగో నీకోసం డాగ్ కొనేసాడు. ఇక్కడే ఉంటుంది ఇది" అన్నట్టు సాంగ్లయ్ చెప్తాడు. నిజమా అని చెప్పేసి చాలా హ్యాపీగా డాగ్‌ని తీసుకొని లోపలికి వెళ్ళిపోయి తన బ్రదర్‌కి చూపిస్తా అంటే జిన్‌కి చూయిస్తూ నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఇది నా కోసం కొన్నావా? నాకు చాలా హ్యాపీగా ఉందని చెప్పేసి జిన్‌తో మాట్లాడుతూనే ఉంటుందనమాట. సో, ఫార్మల్‌గా థాంక్ యూ చెప్దామని చెప్పేసి హెడ్ డౌన్ చేసి థాంక్ యూ చెప్తుంది. నాకు థాంక్ యూ చెప్తున్నావా? అది కూడా అంత ఫార్మల్‌గా అంటే, మరెలా చెప్పాలో నువ్వే చెప్పు అలానే చెప్తా అన్నట్టు చెప్తుందనమాట. ఓకే. నన్ను పిలువు అన్నట్టంటే, పిలవాలి ఎలా పిలవాలంటే అది నీకు తెలుసు అన్నట్టు చెప్తాడు. సో, తను బ్రదర్, బ్రదర్ అని చెప్పేసి ప్రేమగా పిలుస్తూ ఉంటే నవ్వేస్తాడనమాట. సరే మరి ఈ పప్పీతో నేను కాసేపు ఆడుకుంటా అని చెప్పేసి బయటకి తీసుకెళ్తుంది. పనిచేసే వాళ్ళిద్దరిని అలా చూస్తూ ఉంటే, మన జిన్ "ఏం చూస్తున్నారు? వర్క్ చేసుకోండి" అన్నట్టు చెప్తాడనమాట. తను పప్పీతో బయట ఆడుకుంటూ ఉంటే సడెన్‌గా అక్కడికి ఒక కార్ ఫోర్స్‌గా వస్తుందనమాట. తను భయపడిపోయి గట్టిగా అరుస్తుంది. చూస్తే స్నేకీ అనమాట. కొంచెం డిస్టెన్స్‌లో కార్ ఆపుతుంది. "ఏంటి భయపడిపోయావా?" అన్నట్టు అని చెప్పేసి అంటుంది. "నువ్వే టెంపరరీగా ఉన్నావు. మళ్ళీ నీకు తోడు ఒక పప్పీని కూడా తీసుకొచ్చావు" అన్నట్టంటే, ఆ మాట విన్న జిన్‌కి కోపమొస్తుందనమాట. "ఏం కావాలంటే నీతో మాట్లాడాలి బయటికి రా" అన్నట్టు జిన్‌ని బయటికి రమ్మని చెప్తుందనమాట స్నేకి. వాళ్ళేం మాట్లాడుకుంటున్నారో వినాలని చెప్పేసి మోమో ఒక ఐస్ తింటూ ఉంటే, ఆ గ్యారేజ్‌లో పనిచేసే వాళ్ళు యాపిల్ ఇస్తారనమాట తనకి. సో, కావాలని చెప్పేసి వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే, తిను వెళ్ళి తనకి యాపిల్ ఇస్తుందనమాట. నాకు సాఫ్ట్ యాపిల్స్ అంటే ఇష్టం లేదు. నువ్వే తీసుకో అని చెప్పేసి జిన్‌కి ఇస్తూ ఉంటే, స్నేక్‌కి అసలు తినేంటి మాట్లాడుకుంటే చిన్న బద్ద లేకుండా అలా మధ్యలో వచ్చిందని చెప్పేసి కోపంగా చూస్తూ ఉంటుందనమాట. "ఎందుకు ఇస్తుందని చెప్పాను కదా! నాకది ఇష్టం లేదు. నువ్వు తింటావా?" అని చెప్పేసి. సో, స్నేక్‌కి అలాగే కోపంగా చూస్తూ ఉంటుందనమాట. మధ్యలో ఈ అమ్మాయి ఎందుకొచ్చిందని చెప్పేసి. మన బ్రాండీ ఏం చేస్తాడంటే, ఆ యాపిల్‌ని తన చేతిలో ఉండగానే బైట్ చేస్తాడనమాట. స్నేక్‌కి అది చూసి తనకి చాలా కోపమొచ్చేసి, "నేను చెప్పింది నీకు అర్థమైంది కదా! దాని గురించి థింక్ చేయకు నేను వెళ్తున్నానని" చెప్పేసి తను వెళ్ళిపోతుంది. తను వెళ్ళిపోగానే, "మనము నువ్వు చూసావా నేను నీకు హెల్ప్ చేశాను.
తనెప్పుడు నీకు ట్రబుల్ తీసుకొస్తూ ఉంటుంది కదా! తనంటే నీకు భయం కదా! అందుకే నేను నీకు హెల్ప్ చేశాను అన్నట్టంటే, నాకు భయమని నేనెప్పుడు చెప్పాను? ఎవరి గురించి మాట్లాడుతున్నావు నువ్వంటే, ఇంకెవరి గురించి? ఆ స్నేకి గురించి అన్నట్టు తను చెప్తుందనమాట. స్నేకి అంటే నాకేం భయం లేదు. మరి ఇంకెవరు నీకు భయమంటే, నేను పుట్టినప్పటి నుండి ఎవరికీ భయపడలేదు అన్నట్టు చెప్తాడు. ఓహ్! అవునా? మరి ఫ్యూచర్‌లో కన్ఫర్మ్‌గా ఏ అమ్మాయికైనా ఒక అమ్మాయికి నువ్వు భయపడతావు లైఫ్‌లో అన్నట్టు తను చెప్తుందనమాట. చూద్దాం మరి అని చెప్పేసి తన చేతిలో ఉన్న యాపిల్‌ని ఈసారి మోమో బైట్ చేసి నవ్వుతూ ఉంటుందనమాట. నెక్స్ట్ సీన్‌లో మోమోకి డ్రైవింగ్ టెస్ట్ ఉంటుందనమాట. డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వడానికి ఆ కంట్రీలో. సో, తను డ్రైవింగ్ టెస్ట్ చేస్తూ ఉంటుంది. పక్కనే కోచ్ కూడా ఉంటాడు. వెనక మన నాన్న ఇంకా వేరే అబ్బాయి కూర్చొని ఉంటారనమాట. తను చాలా పర్ఫెక్ట్‌గా డ్రైవింగ్ చేస్తూ ఉంటుంది. పక్కన కోచ్ కూడా చెప్తాడు. తను పాస్ అవుతుంది కూడా టెస్ట్‌లో. సో, అదయిన తర్వాత ఇద్దరు బయటకొచ్చి అప్పుడు నాన్న వచ్చేసి "కంగ్రాచ్యులేషన్స్ డ్రైవింగ్ టెస్ట్‌లో పాస్ అయ్యావు. నిన్ను చూడగానే ఫస్ట్ ఎందుకో మరి నాకు తెలీదు నీతో ఫ్రెండ్‌షిప్ చేయాలనిపించింది. నువ్వు చాలా మంచిదానివి అనిపించింది" అంటే అవునా? ఎందుకంటే నువ్వు టూ కైండ్ కాబట్టి అన్నట్టు మోమో చెప్తుంది. నాన్న అలా కాదు. ఎందుకంటే ఇంకొక రీజన్ ఏదో ఉంది. అలా ఏం కాదంటే, అయితే మనం పాస్ట్ లీవ్స్‌లో ఏమన్నా ఫ్రెండ్స్ ఏమో అంటే మేబీ అయ్యుండొచ్చు అన్నట్టు తను చెప్తుందనమాట. జిన్ ఏం చేస్తుందంటే బ్రాండీ సిస్టర్ గ్యారేజ్‌కొచ్చేసి సో, అక్కడ వాళ్ళ వర్కర్స్ ఇద్దరు అలాగే మన సన్‌లో ఇంకా క్రేజీ జోన్ ఉంటారనమాట. యాక్చువల్లీ తనెందుకొస్తుందంటే, తన రిపోర్ట్ కార్డ్‌లో ఈసారి సి గ్రేడ్ ఒస్తుంది తనకి. వాళ్ళ పేరెంట్స్ తిడతారేమో అని చెప్పేసి, ఒక్కొక్కసారి తక్కువొచ్చినప్పుడు వీళ్ళే పేరెంట్స్‌లో సైన్ చేస్తూ ఉంటారు. అందుకే సైన్ చేయించుకోవడానికి అక్కడికొస్తుందనమాట. వాళ్ళ రిపోర్ట్ కార్డ్ చూసి, "మరీ ఏంటి సి గ్రేడ్ ఒచ్చిందంటే" "అవును ఈసారి అలానే వచ్చింది" అన్నట్టు తను చెప్తుంది. "పర్లేదు ఈసారి కావాలంటే ఇంప్రూవ్ చేసుకో ఏం కాదు" అని చెప్పేసి సన్‌లయ్ అంటూ ఉంటాడు. నేను సైన్ చేస్తా మీ పేరెంట్స్ ప్లేస్‌లో అని చెప్పేసి సైన్ చేసే ముందు మళ్ళీ జిన్ ఇలా క్వెషన్ చేస్తాడనమాట. ఏదో క్వెషన్ చేసి అడుగుతూ ఉంటే క్రేజీ జిన్ ఏమో "అసలు నువ్వు సైన్ చేస్తావా? లేకపోతే క్వెషన్స్ అడుగుతూ ఉంటావా? ఇవ్వు నేను సైన్ చేస్తా" అని చెప్పేసి తను లాక్కుంటాడు. సన్‌లయ్ లేదు నేను సైన్ చేస్తా అని చెప్పి లాక్కుంటాడు. అలాగే ఇద్దరు ఒకరినొకరు లాక్కుంటూ ఉంటారనమాట. నేనంటే నేనని చెప్పేసి. ఇంతలో బ్రాండీ రానే వస్తాడు. బ్రాండీ రాగానే వెంటనే ఆహ్, ఆ రిపోర్ట్ కార్డ్ చూస్తాడనమాట. పక్కనే క్రేజీ జిన్ పాపం తను చిన్న పిల్ల కదా! ఏదో ఒకసారి సీక్రెట్ వచ్చింది. మనకు పాపం తిట్టుకో అని చెప్పేసి చెప్తూ ఉంటాడనమాట. బ్రాండీ అక్కడ కూర్చొని, "ఈ లాస్ట్ 2 క్వెషన్స్ ఈజీనేగా ఎందుకు తక్కువొచ్చినాయి" అంటే, "నేను కావాలనే చేశాను. ఎందుకంటే ఈసారి మంచి గ్రేడ్ వచ్చినోళ్ళు రిప్రజెంటేటివ్‌గా స్పీచ్ ఇవ్వాలని చెప్పారు. నాకది ఇవ్వడం ఇష్టం లేదు. అందుకే అలా చేశాను" అన్నట్టు తను చెప్తుందనమాట. బ్రాండీ సైన్ చేసి, "ఈసారంటే సరే గానీ ప్రతిసారి ఇలాంటి రీజన్స్ ఏమైనా ఉంటే టీచర్‌తో డైరెక్ట్‌గా డిస్కస్ చెయ్యి. అవి నీ మార్క్స్ ఎఫెక్ట్ అయ్యేలా చూసుకోకు" అన్నట్టు బ్రాండీ చెప్తాడనమాట. సరే అని చెప్పి తను చెప్తుంది. వెళ్ళే ముందు నేను ఏంటి మీరు ఏదో బెస్ట్ అని చెప్పేసి అనుకున్నాను. మీకసలు ఏం తెలీదని ఇప్పుడే అర్థమైందని చెప్పేసి ఆ చిన్న పాప కూడా వాళ్ళందరిని అంటుందనమాట. సన్‌లైని, క్రేజీ జెన్ని ఇంకా వాళ్ళిద్దరిని. సన్‌లై నన్ను కాదు నిన్నేదో అంటుందని చెప్పేసి క్రేజీ జీన్‌తో చెప్తూ ఉంటాడు. ఆ పాపని వదిలిపెట్టడానికి ఒకతను వెళ్తాడనమాట ఇంటి వరకు. సో, ఆ పాప వెళ్ళిపోగానే, జిన్ వెళ్ళిపోగానే బ్రాండీ అంటే నేను లేని టైంలో తనకి తక్కువ మార్క్స్ వచ్చినప్పుడు మీరే పేరెంట్స్‌గా సైన్ చేస్తున్నారనమాట అన్నట్టు సన్‌లై ఇంకా క్రేజీ జీన్‌తో అంటే వాళ్ళు ఏం మాట్లాడుకుంటారు నాకేదో ఫోన్ వచ్చినట్టుందని చెప్పేసి సైలెంట్‌గా ఇద్దరు అపోజిట్ డైరెక్షన్స్‌లో ఎస్కేప్ అయిపోతారు. నెక్స్ట్ సీన్‌లో మోమో వచ్చేసి అక్కడ పెట్రోల్ షాప్ దగ్గర బబుల్ టీ కొంటూ ఉంటుందనమాట. అక్కడ తనకి లిన్ కనిపిస్తాడు. అదేంటబ్బా ఎక్కడున్నాడు అని చెప్పేసి లిన్ ఏదో కార్ రిపేర్ చేస్తూ ఉంటాడనమాట. ఆ పార్ట్‌ని తను కూడా గూగుల్ సెర్చ్ చేస్తూ ఉంటుంది. లిన్ మోమోని చూసి "నువ్వేం చేస్తున్నావు ఇక్కడ" అంటే "నేను ఒకరి ఫ్రెండ్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను" అన్నట్టు తను చెప్తుందనమాట. "నువ్వు తీసుకున్నది వరస్ట్ బబుల్ టీ" అంటే, "అవునా?" అని చెప్పేసి అప్పుడే డ్రింక్ చేసి చూస్తుంది. అయ్యో! బాలేదే అంటే, "సరే రా నీకు ఒక మంచి బబుల్ టీ చేసిస్తా" అని చెప్పేసి స్ట్రాబెర్రీ ఫ్లేవర్‌ది అక్కడే ప్రిపేర్ చేసి తనకిస్తాడనమాట. చాలా బావుంది స్ట్రాబెర్రీ ఫ్లేవర్ కదా! అంటే, "అవును" అన్నట్టు తను చెప్తాడు. సో, "నేను మౌంటైన్‌కి వెళ్తున్నాను నువ్వు కూడా వస్తావా?" అంటే, "లేదు నా ఫ్రెండ్ సాంక్లయ్ కోసం నేనిక్కడ వెయిట్ చేయాలంటే" "సాంక్లయ్య అయితే నువ్వు పైకే వచ్చి వెయిట్ చేయొచ్చు. ఎందుకంటే తనే నేను ఇన్వైట్ చేసిన గెస్ట్" అన్నట్టు తను చెప్తాడు. అప్పుడే సాంక్లయ్ కూడా తనకి టెక్స్ట్ చేస్తాడనమాట. "నువ్వు మౌంటైన్ పైనే వెయిట్ చెయి" అని చెప్పేసి. సో, ఏ కార్ అంటే వెంటనే లిన్ చెప్తాడు ఈ కార్‌లో వెళ్దామని చెప్పి. సో, తనను కూడా ఎక్కించుకొని ఫైనల్లీ మౌంటైన్ దగ్గర పైకి వెళ్ళిపోతారనమాట. తనతో పాటు చాలా మంది కూడా వెళ్తారు. ఎందుకంటే సాంగ్లై ఇంకా లిన్ ఇద్దరు ఒక డ్రైవ్ పెట్టుకుందామని, ఒక రేస్ పెట్టుకుందామని చెప్పి అనుకుంటారు కదా! ఆ రేసు ఆ రోజు నైటే అనమాట. వాళ్ళు సాంగ్లీ కోసమే వెయిట్ చేస్తూ ఉంటారు. 1 అవర్ వెయిట్ చేస్తారు. అప్పుడే సాంగ్లీ దగ్గరకొస్తూ ఉంటాడనమాట. వచ్చి అప్పుడు అనుకోకుండా తనకేమవుతుందంటే కారు కొంచెం డ్రైవ్ చేసేప్పుడు పక్కకి టైర్ అనేది పక్కకు పడిపోతుందనమాట. కొంచెం వెళ్లి చెట్టుకి గుద్దుకుంటాడు. అదంతా వీళ్ళు కెమెరాలో చూస్తూ నవ్వుకుంటూ ఉంటారు. సాంగ్లీ చేసే పనులు. ఇతను రేస్ చేస్తాడా ఇప్పుడని చెప్పేసి. సో, చిన్నగా దాన్ని తీసి ఫైనల్లీ పైకొస్తాడు. సో, మోమో వెంటనే "ఏంటి నువ్వు ఇంత లేట్‌గా వచ్చావంటే" "ఆఫ్‌కోర్స్ రేస్‌లో మంచిగా ఉండాలి కదా! అందుకే సూపర్‌గా డ్రెస్ అయ్యి వచ్చాను. ఎలా ఉంది మన ఔట్‌ఫిట్" అంటే, "ఔట్‌ఫిట్ బానే ఉంది. బట్ ఫాస్ట్‌గా రావాలి కదా!" అన్నట్టు తను చెప్తుందనమాట.
నీకు తెలుసా నువ్వొచ్చి అప్పుడు కెమెరాలో అని చెప్పేసి అది చెప్పబోతుంటే ఇంతలో అక్కడికి మన లిన్ వచ్చేసి ఇక రేస్ స్టార్ట్ చేద్దాం అన్నట్టంటే ఆఫ్‌కోర్స్ స్టార్ట్ చేద్దాం అన్నట్టు తను చెప్తాడనమాట. సో, రేస్ స్టార్ట్ చేద్దాం అని చెప్పేసి ఇద్దరు కార్లు పక్క పక్కన పెట్టుకుంటారు. ఆహ్, సాంగ్‌లో వచ్చేసి ఆ సాంగ్ లైవ్ వెహికల్‌లో వాల్కెల్ ఇంజిన్ ఏదైతే మన లిన్ వెతుకుతున్నాడో ఆ ఇంజిన్‌తో మన జిన్ రీప్లేస్ చేస్తాడు. ఆ రేస్‌లో తనే గెలవాలని చెప్పేసి. సో, రేస్ స్టార్ట్ అయ్యే ముందు సాంగ్‌లో కొంచెం కాన్ఫిడెంట్‌గానే ఉంటాడనమాట. ఆ పక్కనే ఉన్న లిన్‌తో కూడా చెప్తాడు. లిన్ వచ్చేసి 5 సెకండ్స్ నీకు హీటప్‌కి టైమ్ ఇస్తున్నానంటే, సరే ఓకే అన్నట్టు చెప్పి రేస్ స్టార్ట్ అవ్వగానే 5 సెకండ్స్ హీటప్ చేసి కార్ డ్రైవ్ చేయగానే తను క్రాస్ రూట్‌లో వెళ్ళి లిన్‌కి కార్ అడ్డం పెట్టేస్తాడనమాట. అంటే తనకి డ్రైవింగ్ అట్లా ఎళ్ళిపోయి అటు వెళ్ళిపోతాడు. సో, స్టార్టింగే ఓడిపోతాడు. అందరూ నవ్వుతారనమాట. మోమో కూడా నవ్వేస్తుంది. పాపం అని చెప్పేసి కూడా అనుకుంటుంది. ఇంతలో లిన్ వచ్చేసి అక్కడికి వెళ్ళిపోయి 5 సెకండ్స్ హీటప్‌కిస్తే 5 సెకండ్స్‌లో గేమ్ కూడా ఓడిపోయావు కదా! సూపర్ అసలు నువ్వు అని చెప్పేసి అంటాడనమాట. ఆ క్యాప్ నాకిస్తావా అంటే, లేదు ఇది ఓనర్‌ది నేను రిటర్న్ చేయాలంటే మళ్ళీ ఇస్తాలే అని చెప్పేసి ఆ క్యాప్ తీసుకుంటాడు. ఎందుకంటే ఆ రోజు మౌంటైన్‌లో తను రేస్ చేసేప్పుడు ఈ క్యాప్ చూస్తాడు కదా! మన జిన్ పెట్టుకున్నప్పుడు అందుకే ఆ క్యాప్ తీసుకుంటాడు. మోమో దగ్గరికి వెళ్లి లిన్ ఇలా చెప్తాడు. కింద మౌంటైన్ కింద బబుల్ టీ షాప్ ఉంది. అంటే ఏదో ఒక సంథింగ్ పేస్ట్రీ షాప్ ఉంది. అక్కడ కప్ కేక్స్ చాలా బావుంటాయి. నువ్వు గనక 30 మినిట్స్‌లో అక్కడికొస్తే ట్రీట్ నేనే ఇస్తా అన్నట్టు చెప్తాడనమాట. వాళ్ళు స్టార్ట్ అయిపోతారు మౌంటైన్ నుండి. మన మోమో ఇంకా సాన్‌లయి కూడా కిందకి వెళ్ళాలి కదా! సో, సాన్‌లో ఏమో 1 అవర్ పట్టింది పైకి రావడానికి. కిందకి వెళ్ళడం ఇంకా ఈజీ అవుతుందిలే అంటే, నీ బొంద కిందకి డ్రైవ్ చేయడమే చాలా కష్టం. బ్రేక్స్ వేసుకుంటూ నిదానంగా వెళ్ళాలి అన్నట్టు తను చెప్తుంది. అవునా అంటే, సర్లే నేను డ్రైవ్ చేస్తా అని చెప్పేసి డ్రైవ్ చేసి కిందకి తీసుకెళ్తుంది. కిందకి వెళ్ళగానే సాన్‌లైట్ 23 మినిట్స్‌లో తిను మౌంటైన్ నుండి కిందకొచ్చేసింది. గ్రేటే అని చెప్పేసి అనుకుంటాడనమాట. సో, అక్కడ షాప్‌లో కొన్ని పేస్ట్రీస్ ఇంకా క్రీమ్ లేని నార్మల్ బన్స్ ఆర్డర్ చేస్తాడనమాట. అవెవరి కోసం అన్నట్టు మోమో అడిగితే, మన జిన్ కోసమే తను స్వీట్ తినడు కదా! అంటే చాలా వియర్డ్‌గా బిహేవ్ చేస్తాడు. అంటే అవును అన్నట్టు మోమో కూడా అంటుంది. అవును నీ హార్ట్ ఏమైందంటే, ఆ లిన్ తీసుకున్నాడు. నాది కాదు ఓనర్‌కి రిటర్న్ చేయాలని చెప్పినా కూడా తీసుకున్నాడు. అతనే రిటర్న్ చేస్తా అని చెప్పేసి హార్ట్ ఓనర్‌కి. అయినా అతనికెలా తెలుసు ఓనర్ ఎవరో, ఏంటో అతను అన్నట్టు తను చెప్తాడనమాట. ఇంతకి ఆ హార్ట్‌కి ఓనర్ ఎవరు అంటే, ఇంకెవరు జిన్‌దే ఆ హార్ట్ అన్నట్టు తను చెప్తుంది. సో, పేమెంట్ ఎంత అంటే తీసుకెళ్ళిపోవచ్చు. ఆల్రెడీ పేమెంట్ జరిగిపోయింది అన్నట్టు వాళ్ళు చెప్తారు. అదేంటా అని చెప్పేసి మోమో టైమ్ చూస్తే ఓకే. ఓకే. లిన్ పే చేసినట్టున్నాడు. 23 మినిట్స్‌లోనే నేనొచ్చానన్నట్టు సాంగ్‌లకి చెప్పగానే తను కూడా షాక్ అవుతాడనమాట. సూపర్ నువ్వు అని చెప్పేసి. సో, పేమెంట్ అయిపోయింది కాబట్టి అక్కడ తన కార్ దగ్గర కొంతమంది అమ్మాయిలు సెల్ఫీస్ తీసుకుంటూ ఉంటే వెళ్ళి ఆహ్, ఇతను కూడా సాన్‌లాయ్ కూడా వాళ్ళతో పాటు సెల్ఫీస్ తీసుకుంటూ ఉంటాడనమాట. ఏంటో అమ్మాయిలసలా నన్ను చాలా హ్యాండ్సమ్ బాయ్‌లా చూస్తూ ఉంటారంటే, అవును. ఆ హెయిర్ స్టైల్ కొంచెం చేంజ్ చేసి బియర్డ్ కూడా మొత్తం నీట్‌గా క్లీన్ షేవ్ చేస్తే ఇంకా బావుంటావు. ఫ్రెష్ లుక్ వస్తుంది నీకన్నట్టు తను చెప్తుందనమాట. చెయ్యొచ్చు బట్ నేను అందంగా ఉంటే మళ్ళీ నా బిజినెస్ స్పాయిల్ అవుతుందని అలా ఆలోచిస్తున్నాను. ఓకే. నువ్వు చెప్పినట్టే చేస్తాను రేపు అన్నట్టు తను చెప్తాడనమాట. నెక్స్ట్ డే తను చెప్పినట్టే హెయిర్ కట్ చేయించుకొని, క్లీన్ షేవ్ చేసుకొని అక్కడ గ్యారేజ్‌కొస్తాడనమాట. జిన్ గ్యారేజ్‌కి. అక్కడ అందరూ చూసి షాక్ అవుతారు. ఏంటి ఇలా ఉన్నావు అని చెప్పేసి తను వెంటనే జిన్ దగ్గరికి వెళ్లి నాకు మోమోనే ఇలా సజెస్ట్ చేసింది. అందుకే ఇలా చేశాను. నేను చాలా హ్యాండ్సమ్‌గా ఉన్నానని నాకే అనిపిస్తుంది ఇప్పుడు అన్నట్టు తను చెప్తాడు. జిన్ ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతాడనమాట. కాసేపట్లో మోమో వస్తుంది. అక్కడ పక్కనే ఆహ్, తను ఉంటాడనమాట. సాన్‌లయ్ మోమో చూసుకోకుండా వెళ్తూ ఉంటే కావాలని చెప్పి పిలుస్తాడు. సాన్‌లయ్ నువ్వా అని చెప్పేసి తను ఒక్కసారిగా షాక్ అయ్యి వెంటనే సాన్‌లయ్ చుట్టూ తిరుగుతూ ఏంటి ఇంత హ్యాండ్సమ్‌గా ఉన్నావు. నిజంగా ఐడోల్‌లా ఉన్నావు. నీ డ్రెస్సింగ్ స్టైల్ కానీ, నీ హెయిర్ స్టైల్ కానీ అసలు సూపర్‌గా ఉన్నావు ఇప్పుడు అన్నట్టు తను చెప్తూ ఉంటదనమాట. సాన్‌లయ్ అయితే ఇక సంతోషపడిపోతూ ఉంటాడు. అదంతా చూసిన జిన్ దూరం నుండి మోమోని పిలుస్తాడనమాట. 2 టైమ్స్ పిలుస్తాడు. ఒకసారి రా అని చెప్పేసి. లోపలికి వెళ్ళగానే సాన్‌లయ్ చాలా బాగున్నాడు కదా! న్యూ లుక్‌లో అని చెప్తూ ఉంటే, ఏంటి నువ్వు నా గురించి ఇంట్రోగేషన్ చేస్తున్నావంట సాన్‌లయ్ దగ్గర నా బిజినెస్ గురించి. సా తెలిసింది నాకంటే. అవును చేస్తున్నాను. ఎందుకంటే అది నువ్వు కాబట్టి అన్నట్టు తను చెప్తుంది. అక్కడ నుండి వెళ్తూ వెనక్కి తిరిగి, అయినా చిన్నప్పుడు నువ్వు నేను సిబ్లింగ్స్‌లా ఉండేవాళ్ళం. నీకిప్పుడు తెలుసు మనం బ్లడ్ రిలేటెడ్ సిబ్లింగ్స్ కాదని చెప్పేసి. ఇప్పుడు నువ్వు ఇలా డైలీ వస్తూ ఉంటే అందరూ మన గురించి ఏమనుకుంటారని చెప్పేసి చాలా క్లోజ్‌గా వెళ్ళి, అంటే మనిద్దరి మధ్య ఏదైనా జరగాలని చెప్పి నువ్వు కోరుకుంటున్నావా అన్నట్టు తనతో చెప్తాడు. అలా దగ్గరగా వచ్చి అడిగేసరికి తనకి సిగ్గేసి ఇక పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుందనమాట. ఆ స్టెప్ మామ్ డంప్లింగ్ షాప్‌కొస్తాడనమాట. అక్కడికి రాగానే మోమో వాళ్ళ ఫాదరేమో అక్కడ టేబుల్ మీద పడి నిద్రపోతూ ఉంటాడు. కస్టమర్ వచ్చారని చెప్పేసి మోమో వాళ్ళ స్టెప్ మామ్ "నువ్వెళ్లి లోపల పడుకోపో" అని చెప్పేసి ఆయన్ని లోపలికి పంపిస్తుందనమాట. లిన్ని కూర్చోమని చెప్తుంది. "మీకేం కావాలి? ఓన్లీ డంప్లింగ్సే ఉన్నాయి. వెజ్ కావాలా? నాన్ వెజ్ కావాలంటే ఏదో ఒకటి తీసుకురండి మీ ఇష్టం" అన్నట్టు తను చెప్తాడనమాట. సరే అని చెప్పి లోపలికి వెళ్ళి ప్రిపేర్ చేస్తూ ఉంటే అప్పుడే అక్కడికి మన జిన్ కూడా వస్తాడు.
తను కూడా తినడానికొస్తాడనమాట. తిను ఫాస్ట్‌గా డంప్లింగ్ చేసి వెళ్లి లిన్‌కి సర్వ్ చేస్తుంది. తనకి వేరే పనుండడంతో తను వెళ్ళేప్పుడు జిన్‌తో ఇలా చెప్తుంది. "ఒక కస్టమర్ ఉన్నారు చూసుకో. నాకు కొంచెం పనుంది నేనిప్పుడే వస్తా" అన్నట్టు చెప్పి వెళ్తుంది. లిన్ వచ్చేసి ఆ డంప్లింగ్స్ టేస్ట్ చేస్తే అస్సలు నచ్చవనమాట. అక్కడ జిన్‌ని చూసి వెంటనే జిన్ దగ్గరికి వెళ్తాడు. చూస్తుంటే నీ ఫ్రైడ్ రైసే బాగుండేటట్టుంది అంటే, సైలెంట్‌గా ఆ ఫ్రైడ్ రైస్ కూడా చేసి అతనికిచ్చేస్తాడనమాట. తినేసి వెళ్ళిపో ఇక రాకు అని చెప్పేసి. యాక్చువల్లీ నేనిక్కడికి ఎందుకొచ్చానంటే ఒకటి నీకు రిటర్న్ ఇవ్వడానికొచ్చానని చెప్పి తన క్యాప్‌ని రిటర్న్ ఇస్తాడనమాట. ఏదైతే సాన్‌లాయ్ దగ్గర తీసుకున్నాడో, ఆ రోజు మౌంటైన్ దగ్గర రేస్‌లో మధ్యలో వచ్చింది నువ్వే కదా! నాకర్థమైపోయింది అది నువ్వే అని చెప్పేసి ఫస్ట్ టైమ్ నేను ఒక బాక్సింగ్ రేస్‌లో నిన్ను చూసాను. తర్వాత నువ్వు ఆడుతున్నావని తెలిసి నీ దగ్గరకొచ్చి హీజాంగ్‌తో నీకొక రేస్ పెట్టాను. మనీ ఇస్తానని చెప్పాను. నువ్వు ఒప్పుకున్నావు. బట్ ఆ మ్యాచ్‌లో మిడిల్‌లో సడెన్‌గా నువ్వు వెళ్ళిపోయావు. ఎందుకు వెళ్ళిపోయావో నాకైతే తెలీదు. తర్వాతేమో నేను వెతుక్కుంటూ వెళ్తే అక్కడ సాన్‌లే ఉన్నాడు. అతనేమో అది నేనే అని చెప్పేసి ఒప్పుకున్నాడు. అతన్ని సెట్ చేసింది అలాగే నాతో రేస్‌కి పంపింది, ట్రైన్ చేసి నువ్వే కదా! నాకంతా తెలిసిపోయిందిలే అన్నట్టు చెప్తాడనమాట. విషయం ఏంటంటే, "నువ్వు నాతో ఒక్కసారి మళ్ళీ రేస్ చేయాలి. కార్ రేస్" అంటే దానికి ఒప్పుకోడనమాట తిను. జిన్ ఒప్పుకోడు. అవసరం లేదంటే లిన్ అయినా కూడా ఒక్కసారి అంటే యాన్‌కి వచ్చు కదా! తనతోనే రేస్ పెట్టుకో అంటే, యాన్‌తో నేను ఆల్రెడీ ఆడాను. తనెప్పుడు ఓడిపోతూనే ఉంటాడు. బట్ నాకు నీతో పెట్టుకోవాలని ఉంది అన్నట్టు చెప్తాడు రేస్. నాకు ఇంట్రెస్ట్ లేదు తినేసి వెళ్ళిపోండి అని చెప్పేసి ఇక ఆ మాట చెప్పేసి వెళ్ళిపోతాడనమాట జిన్ కూడా. సేమ్ కార్‌లో వెళ్తూ ఉన్నప్పుడు ఒకటి గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు. ఎప్పుడూ ఒకతనితో అతని కాన్వర్జేషన్ జరుగుతూ ఉంటది కదా! ఏదో సంథింగ్ రేస్ గురించి. సో, వాళ్ళిద్దరి మధ్య జరిగిన కాన్వర్జేషన్ గుర్తు చేసుకుంటూ ఉంటాడనమాట. అతనేమో ఈసారి ఎలా అయినా సరే లాస్ట్ మ్యాచ్ ఇది నువ్వే గెలవాలంటే, లాస్ట్ మ్యాచ్‌లో జస్ట్ మిస్ అసల ఎలాగో గెలిచాను. బట్ ఆల్మోస్ట్ ఓడిపోయేవాడిని అన్నట్టు జిన్ చెప్తూ ఉంటాడు. ఒక కార్గో నువ్వు ఎక్స్‌పోర్ట్ చేసేయి. ఆ వాన్ వాళ్ళది. సో, మన దగ్గర ఒక ఎవిడెన్స్ ఉంటది. కంపెనీ గురించి అన్నట్టు జిన్‌తో డిస్కస్ చేయడం, ఈ కాన్వర్జేషన్ మనకు చూయిస్తారు. అక్కడి నుండి జిన్ ఇంటికి వెళ్తాడనమాట వాళ్ళ డ్యాడ్ దగ్గరికి. వాళ్ళ ఫాదర్‌ని ఏం అడుగుతూ ఉంటాడంటే, "మీరు పాస్ట్‌లో రేస్ ఇలా చేసేవాళ్ళు నాకు చెప్పగలరా?" అని చెప్పేసి అడుగుతూ ఉంటాడనమాట. వాళ్ళ ఫాదర్ డ్రింక్ చేస్తూ ఇలా చెప్తూ ఉంటాడు. సో, అందరూ కరేజ్ ఉండాలి, అదుండాలి, డిసిప్లిన్ ఉండాలని ఏదేదో సొల్లు చెప్తారు. బట్ ఇది కాదు. అది నీ బాడీలో ఒక పార్ట్‌లా నువ్వనుకోవాలి. నువ్వు దాని సౌండు, దాని రిథము, దాని స్పీడు, సౌండ్స్ విని నువ్వన్నీ గెస్ చేయగలగాలి. అదెంత ఫాస్ట్‌గా వెళ్తుందో. అంటే ఏం చేస్తే ఏమవుతుందని చెప్పేసి, నీ హ్యాండ్ మూవ్‌మెంట్స్ ఇంకా స్పీడ్‌గా ఉండాలి వాటికన్నా అన్నట్టు చెప్తూ ఉంటాడు. అప్పుడే నువ్వు టాప్ రేసర్‌వి అవ్వగలవని చెప్పేసి కొంచెం అర్థమయ్యేలా చెప్తారా అంటే ఆహ్, రేపు నువ్వు ఫుడ్ డెలివరీలో హెల్ప్ చేయి నాకంటే, సరే చేస్తాను. ఇప్పుడైతే వెళ్తున్నానని చెప్పేసి వెళ్తూ ఉంటే జాగ్రత్త మరి జాగ్రత్తగా డ్రైవ్ చేయి అన్నట్టు వాళ్ళ ఫాదర్ చెప్తాడనమాట. జిన్ ఓకే అని చెప్పేసి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ సీన్‌లో మనకి మోమోని చూయిస్తారనమాట. మోమో వచ్చేసి అదే ఆలోచిస్తూ ఉంటుంది. అదేంటంటే లాస్ట్ నైట్ అన్నాడు కదా! మన జిన్ వచ్చేసి ఎందుకు నువ్వు వేరే వాళ్ళు ఒకలా అనుకోవాలనే కదా ఇక్కడ ఉంటున్నావు అని చెప్పేసి ఆ మాటలే ఆలోచిస్తూ ఎందుకు అలా అన్నాడని చెప్పేసి నాకు చాలా కోపమొస్తుందని చెప్పి తను అనుకుంటుందనమాట. సో, ఆ రోజు నైట్ తను వెళ్ళకూడదని చెప్పి ఫిక్స్ అవుతుంది. అందుకే క్యాజుయల్‌గా తిను సాన్‌లే మెసేజ్ చేస్తున్నప్పుడు నేను రావట్లేదు అన్నట్టు చెప్తుందనమాట. "నువ్వేమన్నా అన్నావా?" అన్నట్టు జిన్ని క్వెషన్ చేస్తే, "అవును అన్నాను. అందుకే వెళ్ళిపోయింది" అన్నట్టంటే, "అనుకున్నా ఏదో ఒకటి చేయందే నువ్వు సైలెంట్‌గా ఉండవు కదా!" అన్నట్టు సాన్‌లయ్ అంటాడు. ఆ రోజు ఇక ఫుడ్ డెలివరీకి రమ్మని చెప్పి వాళ్ళ నాన్నగారు చెప్పారు కదా! సో, అక్కడికి వెళ్తాడనమాట. డెలివరీ చేస్తూ ఉంటాడు. ఆ కారేమో ఫాస్ట్‌గా వెళ్ళకపోయేసరికి, "ఏంటి కారంటే, కారు బానే ఉంది. నీకే నడపడం సరిగ్గా రావట్లేదు." అందుకే అన్నట్టు వాళ్ళ నాన్నగారు అంటూ ఉంటారనమాట. సో, ఒక ఫుడ్ డెలివరీ ట్రాఫిక్ వల్ల లేట్ అవుతూ ఉంటే వాళ్ళేమో 10 మినిట్స్‌లో రాకపోతే మేము తీసుకోమన్నట్టు చెప్తూ ఉంటారు. పాపం కొంచెం లేట్ అవుతుంది. వెళ్ళగానే వాటర్ తీసుకొని అతని కారు మీద కొట్టేస్తుందనమాట ఆమె కోపంతోటి. డెలివరీ చేసేప్పుడు అతను ఫాస్ట్‌గా తెచ్చుంటే ఈ కర్మ నీకు పట్టేది కాదు కదా! అన్నట్టు చెప్తాడు. ఆ రోజు నైట్ మోమో వచ్చేసి నిద్రపోతూ ఉంటుందనమాట. తనకొక కలొస్తుంది. అదేంటంటే తను ఇంకా జిన్ ఇద్దరు ఒక పూల్‌లో కలిసి హ్యాపీగా డాన్స్ చేసుకుంటూ, రొమాన్స్ చేసుకుంటున్నట్టు ఒక కలొస్తుందనమాట. లేవగానే ఇదంతా కల, ఏంటి ఇలా నాకెందుకు కల్లోస్తున్నాయి అసలు ఇవన్నీ నేనెందుకు ఆలోచిస్తున్నాను? నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను. ఎందుకిలా జరుగుతుందని చెప్పి థింక్ చేస్తూ ఉంటుంది. అలానే థింక్ చేస్తూ ఉంటుందనమాట. ఎర్లీ మార్నింగ్ కూడా అయిపోతుంది. ఏంటి మార్నింగ్ అయిపోయిందా అని చెప్పి షాక్ అవుతుంది. ఆ రోజు తను కోర్స్‌కి వెళ్తుందనమాట. ఆ రోజు క్లాస్‌లో పన్కయ్ అని చెప్పేసి తను రాగానే తనతో మాట్లాడడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. "నీ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తావా?" అని చెప్పేసి ఏదేదో మాట్లాడుతూ ఉంటాడు. తనేమో ఏం పట్టించుకోకుండా తన పాటికి తనుంటుందనమాట. క్లాస్ అయిన తర్వాత బయటికెళ్దాం, ఇద్దరం కలిసి ఏమన్నా తిందాం, నాకు చాలా ప్లేసెస్ తెలుసు అని చెప్తూ ఉంటాడనమాట. ఇంతలో టీచర్ రాగానే ఇక క్లాస్ స్టార్ట్ చేస్తాడు. క్లాస్ అవ్వగానే తనేమో పద వెళ్దాం అని చెప్పేసంటే, తను వెళ్ళే అప్పుడు ఇలా చెప్తుంది. "ఎవరు నువ్వు? నీకు నాకేమన్నా పరిచయం ఉందా? నేనెందుకు రావాలి?" అన్నట్టుగా. తను బయటికి వెళ్తూ ఉంటే ఆ పనకయ్ ఫాలో అవుతూ ఉంటాడనమాట. తను వాష్‌రూమ్‌కెళ్ళిన ఆ డోర్ వరకొచ్చేస్తాడు. లోపలికి వెళ్ళగానే తన నాన్నకి కాల్ చేసి ఎవరతనంటే, అతను ఒక రిచ్ ఫ్యామిలీ నుండొచ్చాడు.
సో, ఎన్ని సార్లు అగ్రికల్చర్ చేయాలనుకుంటున్నాడు, ఎన్ని సార్లు ఎగ్జామ్ రాసినా ఫెయిల్ అవుతున్నాడు. అందుకే కోర్స్ తీసుకుంటూనే ఉంటాడు ఇలాగన్నట్టు చెప్తూ ఉంటుందనమాట. సరే అయితే అని చెప్పేసి కాల్ కట్ చేసి అతని నుండి తప్పించుకోవడానికి వాష్‌రూమ్ డోర్ నుండి విండోలో నుండి అవతలకి దూకి వెళ్తూ ఉంటుందనమాట. బట్ అక్కడ బ్రాండీని చూస్తుందనమాట తను. జిన్‌ని చూస్తుంది. ఎవరో ఒక అతను జిన్‌కి ఏదో ఇస్తూ ఉంటాడు చేతికి. సో, అతనొచ్చేసి జిన్‌కిచ్చేసి జిన్ అతనికేదో ఇస్తూ ఉంటే అతనేమో నాకొద్దు నా బ్రదర్ నీ దగ్గర ఏం తీసుకోవద్దని చెప్పాడని అయినా కూడా జిన్ ఇస్తాడనమాట. అలా వాళ్ళు ఎక్స్‌చేంజ్ చేసుకోవడం ఆ దూరం నుండి మన మోమో చూస్తుంది. అదేంటి ఎవరితోని అని చెప్పేసి తను అనుకుంటూ ఉంటుందనమాట. ఇంతలో అతను రానే వస్తాడు పనికై "నువ్వెక్కడేం చేస్తున్నావు? నీకోసం అంతా ఎతుకుతున్నాను" అని చెప్పేసి తనేం మాట్లాడకుండా ఇక అజిన్ దగ్గరికి వెళ్తుంది. "నువ్వు నన్ను పిక్ చేసుకోవడానికొచ్చావా?" అని చెప్పేసి పనక ఏమో ఎనక నిలబడి అలానే చూస్తూ ఉంటాడనమాట. సో, అతనేమో వచ్చిన అతను ఇవ్వడానికొచ్చిన అతను జిన్‌ని టోక్యో అని పిలిచి, "సారీ ఇక ఇప్పుడు నువ్వు టోక్యో కాదు కదా! బ్రాండీ కదా!" అని చెప్పేసి, "సరే నేను వెళ్తాను బ్రాండీ" అని చెప్పేసి వెళ్ళిపోతాడనమాట. సరే పద నేను నిన్ను డ్రాప్ చేస్తా అని చెప్పేసి కూర్చోమని చెప్తాడు. వెళ్ళే అప్పుడు తినేమో ఆలోచిస్తూ ఉంటుంది. ఇందాక అతను ఏమిచ్చుంటాడు? డ్రగ్స్ అయితే కాదు కదా! నాకు కొంచెం కంగారుగా ఉంది అన్నట్టు తను వెంటనే అడుగుతుందనమాట బ్రాండీని. ఇందాక అతనేదో ఇస్తున్నాడు ఏంటి అని చెప్పేసి. ఇందాక నీ ఎనక ఒక అబ్బాయి ఉన్నాడు అతనెవరంటే, అతను ఫౌండేషన్ క్లాస్‌లో ఒక క్లాస్‌మేట్ అంతే అన్నట్టు తను చెప్తుందనమాట. సో, కొంచెం కేర్‌ఫుల్‌గా ఉండు అని చెప్పి తనతో చెప్తాడు. ఇంటి దగ్గర డ్రాప్ చేయగానే తనొచ్చేసి నెక్స్ట్ డే గ్యారేజ్ దగ్గరకొస్తుంది. గ్యారేజ్ దగ్గరికి రాగానే ఎవరు కనిపించరు. ఇంతలో సన్‌లై అడుగుతాడనమాట. రానని చెప్పావు వచ్చావేంటని చెప్పి. నేను పప్పిని చూడ్డానికొచ్చానంటే, మరి నన్ను చూడ్డానికి రాలేదా అంటే, ఇప్పుడు నేను చూస్తున్నాను కదా అన్నట్టు తను చెప్తుందనమాట. మరెలా ఉంది గ్యారేజ్ బిజినెస్ అన్నట్టు అడిగితే, సాన్‌లో ఇలా చెప్తాడు. యూజువల్లీ ఇక్కడ పీపుల్ లేట్‌గా లేస్తారు కదా! సో, గ్యారేజ్ కూడా 2 పీఎంకే ఓపెన్ చేస్తున్నాం మేము అన్నట్టు తను చెప్తాడనమాట. మరి బ్రాంటీ ఇంకా నిద్రపోతున్నాడా అంటే, నో ఛాన్స్ అతను ఎర్లీ మార్నింగే 6 ఆర్ 7కి లేచేస్తాడు. చాలా రేర్‌గా నిద్రపోతాడు. నిద్ర కూడా చాలా తక్కువ పోతాడన్నట్టు తనకి చెప్తాడనమాట. అదేంటి అంత మార్నింగ్ లేచి ఏం చేస్తాడంటే, "నీ దగ్గర చాలా క్వెషన్స్ ఉన్నాయి. నువ్వే ఎందుకు వెళ్లి అడగకూడదు జిన్‌ని" అన్నట్టు అంటుంది. అప్పుడే జిన్ పైనుండి బయటకొస్తాడనమాట. బట్ తిను అబ్జర్వ్ చేయదు మోమో. ఎందుకంటే బ్యాక్ సైడ్ ఉంటాడు తనకి. ఒకవేళ తను ఒప్పుకోకపోతే ఏం చేస్తావు? నిన్ను అలౌ చేయకపోతే అంటే, అలౌ చేయకపోతే నేనేం చేస్తాను పాట పాడతాను, లేకపోతే డాన్సింగ్ చేస్తాను. ఏదో ఒకటి చేసి అతన్ని కన్విన్స్ చేయడానికి ప్రయత్నిస్తాను అన్నట్టు చెప్తూ ఉంటుంది. అవునా! మరి బ్రాండీ నువ్వే చెప్పు మరి తిన్నేం చేయమంటావు అన్నట్టు అంటాడనమాట. తన వెనక్కి తిరిగి చూడగానే జిన్ ఉంటాడక్కడ. మరి డాన్స్ చేసి చూయించు నాకంటే తన ఆ మాట విని సిగ్గుపడి వెంటనే పరిగెత్తుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఆ రోజు నైట్ జిన్నొచ్చేసి తన బొమ్మ గీయడానికే ప్రయత్నిస్తూ ఉంటాడనమాట. ఇప్పటి వరకు వాళ్ళ మధ్య జరిగిన కాన్వర్సేషన్ గుర్తు చేసుకుంటూ ఇలా మాట్లాడుకుంటూ ఉంటాడు. ఏంటో తెలీదు, ఈ మధ్య నువ్వే నాకు తెగ గుర్తొస్తున్నావు. నీ ముందు హార్ష్ మాటలేమన్నా మాట్లాడుంటే అది నేను కావాలని మాట్లాడినట్టు కాదు. బట్ నా టంగ్ స్లిప్ అయ్యి మాట్లాడినట్టే అన్నట్టు తన్ని ఇలా అనుకుంటూ తనని డ్రా చేస్తూ ఉంటాడనమాట. ఆ రోజు నైట్ మళ్ళీ డెలివరీస్‌కి వెళ్తాడు వాళ్ళ నాన్నగారు చెప్పినట్టుగా. వాళ్ళ నాన్నగారు కారేదో ఫిక్స్ చేస్తాడనమాట. అంటే మోమో వాళ్ళ నాన్నగారు. జీన్‌కి స్టెప్ ఫాదర్. ఇప్పుడిది కొంచెం బాగా పెర్ఫార్మ్ చేస్తుంది అన్నట్టు వాళ్ళ నాన్నగారు చెప్తారు తనతో. జాగ్రత్తగా డ్రైవ్ చేయని. ఇంతటితో మనకి ఈ పార్ట్ కంప్లీట్ అయిపోతుంది. ఈ పార్ట్ మీకు నచ్చిందని చెప్పేసి అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే వీడియోని లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.